पापजन्य श्रीवाणी गणेशाक्षरशोभिनी चतुर्वेदमयी वंदे वेद विज्ञान वेदिका वेद विज्ञान वेदिका। సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల చివరి ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 172వ ప్రసంగానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు హైదరాబాద్ నుంచి మన ఆహ్వానం మేర ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు ప్రసంగం చేయడానికి గాను విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి కర్తాల ధ్వనులు. వారు భావ కవితా వైతాళికులు వెంకట పార్వతీశ కవులు అనే అంశంపై ప్రసంగించనున్నారు. కార్యక్రమాన్ని శ్రీమతి అరుణా శ్రీనాథ్ గారి ప్రార్థనతో శుభారంభం చేద్దాం. శివ 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 పార్వతీశ మనసున మసలోమ సదా శివ మనసున మసలోమ సదా శివ మాయాతీత మహాదేవనా మనసున మసలోమ సదా శివ పీయూషాద్రతను శంకరా పిలుపును వినవే మృత్యుంజయ మనసున మసలుమ సదా శివ శృతి భీతిచర సులభ ప్రసన్న యతివర వృచ్చర అభవాభవ శృతి భీతిచర సులభ ప్రసన్న యతివర వృచ్చర అభవాభవ సిత కమలాసన శ్రిత సంరక్షణ శ్రీతనగసుత ప్రాణేశ్వర సిత కమలాసన శ్రిత సంరక్షణ శ్రీతనగసుత ప్రాణేశ్వర నాసేగిని గోల్చుమా శుభచరణ సేగిని గోల్చుమా శుభచరణ మనసున మసలోమ సదా శివ ముక్కనులను సాదరం ముగానను ముక్కాలం మూల గనుమా సోమా
కనులను సారము గానను ముక్కాలముల గనుమా సోమా దిక్కైన సుగుణ సుగంధావరుణ దిక్కైన సుగుణ సుగంధావరణ చక్కని చందురు సిగను దాల్చిన అక్కజమూరితే షణ్ముఖ భావ అక్కజమూరితే షణ్ముఖ భావ మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవన మనసున మసలుమ సదా శివా. మరొకసారి అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉపన్యాసకుల వారి దృష్టికి తీసుకురావడం కోసంగా 2010 ఫిబ్రవరి మాసంలో ప్రారంభించినటువంటి ఈ వేద విజ్ఞాన వేదిక అఖండంగా కరోనా సమయం దాకా 120 మాసాలు జరిగి తర్వాత కొంత ఫోర్స్డ్ ఇంటర్వెల్ తీసుకోవాల్సి వచ్చి తర్వాత మళ్ళీ కొనసాగుతూ ఇప్పటికీ 172వ ప్రసంగం. ఈరోజు మీరు 172వ ప్రసంగం చేయడానికి విచ్చేయడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మొన్ననే 2 నెలల కిందట ఫిబ్రవరిలో మా 16వ వార్షికోత్సవం నిర్వహించుకున్నాం. ఇలాగే భవిష్యత్తులో కూడా వీలైనన్ని ఎక్కువ సంవత్సరాలు మేము తమిళనాట 2 తెలుగు రాష్ట్రాలకి వెలుపల ఉంటున్నాం గనక మా తరం వాళ్ళు, మా తర్వాత తరం వాళ్ళు తెలుగు భాషని మర్చిపోకుండా ఉండడం కోసంగా భాషలోని మాధుర్యాన్ని, సాహిత్యంలోని గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని మీ వంటి సాహితీవేత్తలను, ఉపన్యాసకులను ఆహ్వానించి చక్కటి అంశాలపై ప్రసంగాలు ఏర్పాటు చేసి తద్వారా ఆసక్తి పెంపొందించే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాము. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారి గురించినటువంటి పరిచయం జేకే రెడ్డి గారు మనకు చేస్తారు. ఆ తర్వాత వారిని సత్కారం చేసి వారికి పండిత సత్కారం గావించి ఉపన్యాసంలోకి వెళ్దాం. ఓంకారజన్య శ్రీవాణి గణేశాక్షర శోభిని చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదిక. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నా నమస్సమాంజలు. ఈనాటి ఉపన్యాసకులు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారి పరిచయం విందాం. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు వెంకట పార్వతీశ కవుల్లో ఒకరైన శ్రీ ఓలేటి పార్వతీశం గారి పౌత్రుడు, మనోడు. విద్వత్ కవి శ్రీ కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు, అంటే వీరికి మామగారు. వీరు 1955 జూలై 6న సుప్రసిద్ధ గేయ కవి శ్రీ శశాంక్ గారు, శ్రీమతి హయమవతి గారుల దంపతులకు జన్మించారు. కళాశాల విద్యానంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ స్నాతకోత్తర పట్టాన్ని పొంది తదుపరి బర్హంపూర్ విశ్వవిద్యాలయంలో నామ విజ్ఞానం అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ను కూడా సాధించారు. బాల్యం నుండి ఆకాశవాణితో పరిచయాలున్న 1976వ సంవత్సరం నుండి యువ కార్యక్రమ రూపశిల్పిగా ఆకాశవాణిలో అనుబంధాన్ని సుస్థిరం చేసుకున్నారు. తదుపరి 1980వ సంవత్సరంలో కడపలో ఆకాశవాణి ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. వీరు దాదాపు 4 పదుల సాహిత్య సంగీత రూపకాలు రూపొందించారు. 40 పైన
డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి అధ్యక్షతన శ్రీశ్రీ, పుట్టపర్తి, సినారే, దాశరథి వంటి మహామహులతో ఆహూతుల సమక్షంలో ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం నిర్వహణలో వీరు ప్రముఖ పాత్రను పోషించారు. కడప ఆకాశవాణి 20 వసంతాల సందర్భంగా నిర్వహించినటువంటి కథక సమ్మేళనానికి వీరే ప్రయోక్త. ఆకాశవాణి జాతీయ కార్యక్రమాల కోసం వీరు వాగ్గేయకార శిఖరం డాక్టర్ బాలంతరపు రజనీకాంతరావు గారిని ఆకాశవాణికి పరిచయం చేశారు. ఆపై దూరదర్శన్లో 1983లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేరి తొలిసారిగా దృశ్య మాధ్యమంలో ప్రసారమైన అష్టావధాన కార్యక్రమానికి వీరే సూత్రధారి అయ్యారు. వీరి ఆధ్వర్యంలో అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు విస్తృతంగా బుల్లితెరపై ప్రదర్శితమయ్యాయి. తెలుగు పద్యాలతో అంత్యాక్షరి, పద్యాల తోరణ వంటి వినూత్న కార్యక్రమాలకు కూడా వీరే శ్రీకారం చుట్టారు. కృష్ణవేణి నదీ జలాలపై కవులను విహరింపజేస్తూ జల విహార నౌకలపై వీరు రూపొందించిన మా తెలుగు తల్లికి అనే కవి సమ్మేళనం దృశ్య మాధ్యమ చరిత్రలో రికార్డు నెలకొల్పింది. మరి అంతేకాకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల మొట్టమొదటి ప్రసారకర్తగా కూడా వీరే వ్యవహరించారు. ఆచార్య ఎన్జి రంగా వంటి రాజకీయ ప్రముఖులు, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి సామాజిక సేవా తత్పరులు, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే వంటి సాహితీ ప్రముఖులు, శ్రీపాద పినాక్పాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి సంగీతజ్ఞులు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కె విశ్వనాథ్ వంటి చలనచిత్ర ప్రముఖులు శ్రీ పార్వతీశం గారితో ముచ్చటిస్తూ ప్రేక్షకుల్ని అలరింపజేశారు. బుల్లితెరలో తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోని సాంస్కృతిక వేదికలపైన, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సదస్సుల్లోనూ వేదికలపైన సుమారు 8,500,000కు పైగా ప్రసంగాలు చేశారు. గొప్ప ఘనత వీరిది. శతాధిక లలిత గీతాలనే కాదు, కొన్ని చలనచిత్రాలు కూడా రచన చేశారు. వీరు రచించిన అనేక గీతాలు గొప్ప గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి సుశీల గారు, శ్రీమతి ఎస్ జానకి గారు వంటి ప్రముఖ గాయని గాయకుల గళ నుంచి జాలువారాయి. అవధానం ఆణిముత్యాలు అనే కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైనటువంటి నంది పురస్కారాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ప్రసార మాధ్యమంలో డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిది సుదీర్ఘమైనటువంటి 39 సంవత్సరాల ప్రస్థానం. మరి వీరి రచనలు అనేక, మచ్చుకు కొన్ని, రెక్కలు సాచిన ఊహలు, మరి వీరి రచనలు అనేకం, మచ్చుకు కొన్ని, రెక్కలు సాచిన ఊహలు, ఊహల పొత్తిళ్ల గురించి అనే కవితా సంపుటలు, పావురం చతురానన మూడో కన్ను అనే కవితలు, ఊహ నుంచి ఊపిరికి అనే గ్రంథం, ఇలా ఎన్నో రాశారు వారు. వారి గొప్పతనం ఏంటంటే, ఒక చిన్న వాక్యం చదువుతాను వారి రచన నుంచి, పావురం నుంచి అనుకుంటాను. నా మనస్సు చెట్టు మీద వాలితే మాత్రం ఏం, నా మనస్సు చెట్టు మీద వాలితే మాత్రం ఏం, రేపటి ఉదయాన అది కవిత్వమై లేస్తుంది అంటారు. ఎంత గొప్ప భావన చూడండి. అలా భావతాత్వికతను పలికించే గొప్ప కవివారు. ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమంలో 172వ ప్రసంగంగా భావ కవిత వైతాళికులు వెంకట పార్వతీశ్వర కవులు అనే అంశంపై ప్రసంగించబోయే వక్తృత్వ విశారద, ప్రసార కళా ప్రవీణ, మధుర వచోధురీణ వాక్శిల్పి, వాగ్గేయ వాచస్పతి, ఉపన్యాస సుధాకర ఇలాంటి బిరుదాంకితులు, గొప్ప సాహితీవేత్త, గొప్ప వక్తే డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నారు. మరి మన ఆనవాయితీ ప్రకారం తిరుపతి వెంకట కవులు పాండవ ఉద్యోగ విజయాలు అనేసి ఒక నాటకాన్ని చాలా బహుళ ప్రాచుర్యం పొందింది. అందులో శ్రీకృష్ణుడి పడక దృశ్యం అని బహుళ ప్రజాదరణ పొందినటువంటి ఒక దృశ్యం అది. దాంట్లో నుంచి కొన్ని పద్యాలు వినిపిస్తాను.
అయ్యా మాకు ఇది ఆనవాయితీ. అర్జున, ఎచ్చట నుండి రాక ఇటకు ఎల్లరను సుకులే కదా, యశోభాక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములున్, చక్కగనున్నవారే. భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకుందక్కగా నిల్చి, శాంతుగతి తాను చెరించునే తెలుపుము అర్జున. హా హా ఆ బావా కురుకుల సార్వభౌమ, బావా ఎప్పుడు వచ్చితీవు, బావా ఎప్పుడు వచ్చితీవు, సుఖులే కదా ప్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాలభ్యంబును పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే. నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్, సేమమైన సంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్. బావా సుయోధన, ముందుగా వచ్చితీవు, మును ముందుగా అర్జును నేను జూచితిన్, బంధువులన్న అంశమది పాయగ నిల్చే, సహాయమిర్వురున్ చెందుట పాడి, మీకునై చేసెద సైన్య విభాగము, అందు నీకు నీకు తగుదాని గైకునుడు. బావా కోరుట బాలుని కొప్పు ముందుగా, కానీ అర్జున ఆయుధముల్ ధరింప, ఆయుధముంధరింప అని కగ్గముగ ఒక ప్రక్క ఊరకే సాయము చేయువాడా, వెలుచన్నను పిమ్మట ఎగ్గులాడినందోయిలి నొగ్గుదు, నిజము తొలుత వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టమో, కడమయీతని పాలగు పాండునందనా. బావా కృష్ణ కోరుకోమందువా, నందకుశోరా యుద్ధమున నారథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విదంబున నీదగు కల్మి చేసి నా చందనమొప్పుగాక, రిపు సంతతి తేజముదప్పుగాక, నీ వెల్దును ఆయుధము దరికేగక నొప్పుదుగాక కేశవా. ఆ నమస్కారం. జేకే రెడ్డి గారికి ఇంకొకసారి చప్పట్లు కొట్టచ్చు. వారు పరిచయం చేసిన దానికి కొనసాగింపుగా నాకు వారి గురించి అంతగా తెలియకపోయినప్పటికీ తెలుసుకున్న కొద్ది విషయం గురించి, వారి తండ్రి గారు శశాంక గారు రాసినటువంటి కావ్యం లేదా గ్రంథం, నవల ఏదైనా అనొచ్చు, అది ఎన్టీ రామారావుతో సినిమాగా వచ్చింది. రాజహంస రాజసింహ ఏదండి పేరు, జయసింహ. జయసింహ అనే పేరుతోటి అది సినిమాగా వచ్చింది. అది గొప్ప విషయం. వారు చెన్నైలో ఉండేవారు అప్పట్లో. తర్వాత
వీరి మేనమామ గారు కూడా ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివేవారా లేదా అనౌన్స్? సూర్యనారాయణ గారు వారు మనకు బహుశా వారు చదివిన వార్తలు మనం అంతా ఆ రోజుల్లో బాగా రెగ్యులర్గా విని ఉండేవాళ్ళం. కాబట్టి పార్వతీశం గారి కంటే ముందు వారి మేనమామ గారే మనకు తెలుసు అనమాట. పోతే ముఖ్యమైన విషయం, వెంకట పార్వతీశ కవులలో వీరు ఓలేటి పార్వతీశ కవి గారి పౌత్రులైతే, బాలాంత్రపు వెంకట్రావు గారు ఆ జంట కవుల్లో మొదటి వారైనటువంటి బాలాంత్రపు వెంకట్రావు గారి మనవరాళ్ళు ఈరోజు మన సభలో పాల్గొనడం మనకు సంతోషం. మనోరమ గారు, లావణ్య గారు, అమ్మ ఒక్కసారి దయచేసి లేచి నిలబడండి. శ్రీమతి గారు కూడా వస్తానన్నారు, మరి రాలేకపోయారు. ఇందాకే వారి మునిమనవాడిని పరిచయం చేశాను. వారు కూడా ఈ సభలో పాల్గొనడం అనేది ఈ వెంకట పార్వతీశ కవుల ఆశీస్సులు మాకు ఇక్కడ నేరుగా ప్రత్యక్షంగా కురుస్తున్నాయన్నమాట. ఇది విషయం. వారిని మనం ఇప్పుడు సత్కరించుకుందాం. మన సంప్రదాయం ప్రకారం నూతన వస్త్రాలు బహుకరించి శాలువతోటి జ్ఞాపకతోటి వారిని సత్కరించుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. మైకు ముందుకి రాకముందే మంచినీళ్ళు తాగానంటే నా పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది. జేకే రెడ్డి గారు మంచినీళ్ళు తాగించేశారు ముందే. అందరికీ నమస్కారం. మద్రాసు మహానగరంలో ఇప్పుడు చెన్నై అంటున్నారు, కానీ ఆ మద్రాసు అండంలో అన్న ఆనందం ఇప్పటికీ పొందుతూ ఉంటాను. చాలాసార్లు ఈ ప్రాంతానికి వచ్చి ఉంటాను, చాలామందిని కలిసి ఉంటాను, కానీ ఒక ప్రసంగం కోసం తొలిసారి ఈ వేద విజ్ఞాన వేదిక ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం అనేది నా జీవితంలో నాకు సంకరించినటువంటి ఒక గొప్ప గౌరవంగా నేను భావన చేస్తూ ఉన్నాను. తొలిసారి ఈ మహానగరానికి ఒక ప్రసంగరీత్యా రావడం అనేది, సాహిత్య సంబంధమైనటువంటి విషయంతో రావడం అనేది నాకు చాలా ఆనందకరమైన అంశం. బహుశా దానికి కారకులు జేకే రెడ్డి గారు, వారికి సహకరిస్తున్న మధు గారిని ఇప్పుడే కలిశాను, కానీ జేకే రెడ్డి గారు 3 నెలల క్రితమే నన్ను పట్టుకున్నారు. ఆయన సరే ఏమిటి వ్యవహారం ఇది అది అని అడిగితే ఏదో ఒకటి చెప్తే ఇది బాగుందని ఆయనే ఈ అంశానికి టిక్కు కొట్టారు. ఆ రకంగా ఇవాళ ఇక్కడికి రావడం అనేది, ఇంతమంది సాహిత్యానురక్తులు ఇక్కడ ఉంటారు అనేది నా ఊహకు అందిన విషయమే. ఎందుకంటే తెలుగు వాళ్ళ పక్షాన మీరు ఏ గొప్పవాడి చరిత్రను వెతికినా, వాళ్ళు రాజకీయ రంగం కావచ్చు, సామాజిక సేవా రంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, నృత్య రంగం కావచ్చు, సంగీతం కావచ్చు, చలనచిత్రాలే కావచ్చు, ఏ రంగానికి చెప్పినా సుప్రసిద్ధులైన వాళ్ళ యొక్క చరిత్రలు చదివితే ఆ చరిత్రలో తప్పకుండా ఉండేది మద్రాసు మహానగరం. అనేక కారణాల వల్ల భాషా పైక్త రాష్ట్రాలుగా మనం విడిపోయినా తెలుగు వాళ్ళకి తెలుగు సంస్కృతిని ప్రోధి చేసినటువంటి ఒక పుణ్యభూమిగా నేను భావన చేస్తూ ఉన్నాను. అటువంటి భూమిలో ఈ వేదిక మీద నిలబడడం అనేది నాకు పూర్వజన్మ నుంచి సంక్రమించినటువంటి ఒక భాగ్య విశేషంగా భావన చేస్తూ, ఈవేళ నాకు ప్రధానమైన అంశంగా జంట కవిత్వంలో, జంట కవులలో వెంకట పార్వతీశ్వర కవుల గురించిన అంశాన్ని వారు సూచించారు. ముందుగా బంకిమచంద్రుడాదిగల వంగ కవీంద్రుల సాహితీ ప్రభల్ పొంకము మీరగ తెలుగు భూమిని వ్యాప్తి నొనర్పజేసి, తెలుగు భూమిని వ్యాప్తి నొనర్పజేసి ఆ పంకజగద్భురాణియగు భారతి ప్రేమకు పాత్రులైన శ్రీ వెంకట పార్వతీశ కవీంద్రుల కంజలి సేతు భక్తితో ఆ మహనీయులిద్దరినీ తలుసుకుంటూ స్మరణ చేసుకుంటూ నమస్కరిస్తూ,
జంట కవిత్వం గురించి ఇందాక రెడ్డి గారు కొన్ని ఆ పద్యాలు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం. ఆయన దగ్గర పేపర్ లేదు, కాగితం లేదు, మొత్తం సన్నివేశం అంతా చదివేశాడు ఆయన. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అంటే, వెంకట పార్వతీశ్వర కవులకు ముందు తరంలోనే కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి జంట కవుల్లో తిరుపతి వెంకట కవులు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ప్రభావం ఎంత ఉన్నది ఈ దేశం పైన. ఈయనంటే విద్యావంతుడు, చదువుకున్నారు. పొలాల్లో పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా, గొడ్లు కాసుకునే వాళ్ళు కూడా వాటిని తోలుకుంటూ పాండవోద్యోగాల పద్యాలు పాడారు అంటే ఎటువంటి ప్రభావం, నిరక్షరాస్యుల పైన కూడా ప్రభావం చూపగలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో జన్మించడం తెలుగు జాతి గర్వించదగినటువంటి విషయం. ఇంకా ఈ జంట కవులు అనే విషయానికి మనం వస్తే, బహుశः భారతీయ భాషల్లో ఎక్కడా కూడా ఇద్దరు కవులు కలిసి కావ్యాలు రాసినటువంటి సంఘటన మనకి కనపడదు. అరుదుగా 1-2 ఉండొచ్చేమో, కానీ ఒక్క తెలుగు భాషలో మాత్రమే జంట కవిత్వం అనేది ఉన్నది. ఈ జంట కవిత్వంలో ఒక రకమైనటువంటి త్యాగం అవసరం అవుతుంది. ఎందుచేత, నేనేదో పద్యం రాద్దామని మొదలెడితే నాతో ఉన్న కవి రెడ్డి గారు అనుకుంటే, ఆయన ఇది మొదలెట్టాడు ఏమిటి, మనం చెంపకమాలనుకున్న ఆయన ఉత్పలమాల మొదలెట్టాడు అనుకోవచ్చు. ఈయన ఏదో భారత పద్యం మొదలెట్టాడు, నేను భాగవతం అనుకున్నాను అనుకోవచ్చు. కనుక జంట కవులందరూ ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకుంటూ, వాళ్ళు ఏ పంక్తిని ప్రారంభించారో దాన్ని గౌరవించి, ఆ వృత్తాన్ని కానీ ఇతివృత్తాన్ని కానీ గౌరవించగలిగేటి ఒక త్యాగ విశాల హృదయం ఉండవలసింది జంట కవిత్వంలో. బహుశా ఇది ఇంకొక చోట ఉండవలసిన అవసరం ఉండదు. కవి నిరంకుశుడు కదా, నాకు తోచిందేదో నేను రాస్తాను. కానీ జంట కవిత్వంలో అది కుదరదు. నా పక్కన ఉన్న నా సహచరుడు రాస్తున్న దాన్ని ఆలోచిస్తూ మా ఇద్దరి ఆలోచనలు సమన్వయం అయితే తప్ప జంట కవిత్వం అనేది అందదు. బహుశः ఈ కారణంగానే భారతీయ భాషల్లో అది రాణించినట్టుగా మనకు కనపడదు, ఒక్క తెలుగులోని. అలా అని తెలుగులో చాలా విస్తారంగా ఉన్నారా? అంత విస్తారంగా ఉన్నట్టు మనకేం కనపడదు. మహా అయితే 10-12 జంటలకు మించి తెలుగులో జంట కవిత్వం రాసిన వాళ్ళు మనకి కనిపించరు. చరిత్రలోకి కొంత ముందు వెళితే, మనకి ఆ కాలంలో ముందుకు ప్రవహిస్తే 16వ శతాబ్దం నాటికి కనుక మనం వెళితే, ఒక నంది మల్లయ్య, ఘంట సింగన అనేటువంటి వాళ్ళ పేర్లు వినపడతాయి మనకి. ప్రబోధ చంద్రోదయాన్ని ఆనాడే రాసినటువంటి వ్యక్తులు, వరాహ పురాణం రాసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇతర రచనలు పెద్దగా మనకి అందుబాటులోకి వచ్చింది లేదు, అంతకు మించి వాళ్ళు చేసినటువంటి విషయాలు మనకి తెలియదు. అలా మనం క్రమంలో ముందు వస్తే, ఇందాక వారు పాడినటువంటి తిరుపతి వెంకట కవులు చాలా విశేషమైన ప్రభావం. ముఖ్యంగా వాళ్ళు అవధానాలను, ఆసు కవిత ప్రదర్శనలు చేయడం ద్వారా అనేక సంస్థానాలు తిరిగి ఆనాటి ఆంధ్రదేశంలో విశేషమైన జెండా ఎగరేసినటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు. అలాగే వెంకట రామకృష్ణ కవులు, అలాగే శేషాద్రి రమణ కవులు, అలాగే పింగళి కాటూరి కవులు. ఇలాంటి ఆ క్రమంలో వచ్చినటువంటి మరొక జంట పేరే వెంకట పార్వతీశ్వర కవులు. ఎంతసేపు మగవాళ్ళది వినపడుతూ ఉన్నది. నిజానికి ఆడవాళ్ళు జంట కవిత్వం రాసినటువంటి దాఖలాలు ప్రచలితంగా మనకి ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ఇటీవల కాలంలో, రేపు ఎప్పుడో పిలుస్తున్నానని చెప్పారు, బులుసు అపర్ణని అవధాని ఆమె అవధానముఖంగా ఆ ప్రదర్శన కళ నిర్వహిస్తూ ఉదయ చంద్రికని తన సహచరితో, వాళ్ళిద్దరూ కూడా మహదేవమణి శిష్యురాళ్ళే, వాళ్ళిద్దరూ అవధానముఖంగా పద్యాలు చెప్పడం వల్ల ఒక జంట కవయిత్రులుగా కాస్త మనకు కనపడుతున్నారు ఈ మధ్య. అంతకుముందు పూర్వరంగంలో లక్ష్మీకాంతం, శారద అని, ఈ లక్ష్మీకాంతానికి ఆడబొడిసే శారద, వాళ్ళిద్దరూ కలిసి కొన్ని శతకాలు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. కనుక మొత్తంగా సుదీర్ఘమైనటువంటి జంట కవిత్వ చరిత్రను కనుక మనం గమనిస్తే చాలా క్లుప్తమైనటువంటి సంఖ్య మాత్రమే మనకు తెలుస్తూ ఉన్నది. అలాంటి జంట కవులలో ఇక ఇవాళ ప్రస్తుతాంశమైనటువంటి వెంకట పార్వతీశ్వర కవులు. తమాషా ఏమిటంటే, వీళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఒకే మండలంలో ఉన్నారు వీళ్ళు, కానీ ఒకరికి ఒకరు తెలియరు వాళ్ళు.
పార్వతీశం గారు వెంకట్రావు గారికి తెలియదు, వెంకట్రావు గారు పార్వతీశం గారికి తెలియదు. వీళ్ళిద్దరూ ఒక విచిత్రమైన సందర్భం అని. ఒక మండలంలో ఆ గ్రామంలో ఆయన, ఈ గ్రామంలో ఈయన ఉంటే వీళ్ళు ఒకరికొకరు తెలియకుండా ఉండడం అనేది ఒక విచిత్రంగానే కనపడుతుంది. అయితే ఆ రోజుల్లో నడకుదుటి వీర్రాజు పంతులు గారని ఆయన విద్వజ్జన మనోరంజని ముద్రాక్షరశాల అని నిర్వహించేవాడు. ఆయన సాహిత్యానురక్తుడు. అప్పుడు పిఠాపురం రాజా వారికి బాగా సన్నిహితుడు. ఆ రోజుల్లో ఇంకొక మహాపండితుడు ఉండేవాడు. ఆయన పేరు ఆచంట. ఆయనకి ఆంధ్ర భీష్మ అని, మహామహోపాధ్యాయ అని బిరుదులు ఉండేవాడు. ఆయన పేరు ఆచంట వెంకటరాయ సాంఖ్యాయన శర్మ. ఆయన కల్పలత అని ఒక పత్రిక నిర్వహించేవాడు. ఈ కల్పలత పత్రికలో అంటే సాధారణంగా సాహిత్య సంబంధమైన పత్రికల్లో అనేకమైన సాహిత్యాంశాలు, వ్యాసాలు, కవితలు, కథలు ఉండగా ఆ రోజుల్లో సమస్యాపూరణం అని ఒక సమస్య ఇస్తూ ఉండేవారు. అలా ఇచ్చినటువంటి సమస్యను వీళ్ళు పూరించి ఆ పత్రిక పంపితే వాళ్ళు పంపుతారు. 40 మందో 50 మందో రాస్తారు. బాగా ఆ రోజుల్లో అనురక్తి ఎక్కువగా ఉంది కనుక. కానీ అలా పంపిన వాళ్ళల్లో 1, 2, 3, 4, 5 వాళ్ళు ఎంపిక చేసుకుని ఆ పత్రిక తరఫున ఏదో చిన్న పారితోషికం 5 ఇచ్చేవారు, 10 ఇచ్చేవారు. ఆ రోజుల్లో అలా ఇస్తూ ఉండేవారు. అలా బహుశः 1903వ సంవత్సరం జనవరి నెలలో వచ్చినటువంటి ఒక సంచికలో ఇచ్చినటువంటి ఒక సమస్యకి చాలామంది రాస్తే ఆ రాసిన వాళ్ళల్లో వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి మొదటి స్థానమేమో నడకుదుటి వీర్రాజు గారికి వచ్చింది. 2వ స్థానం ఓలేటి పార్వతీశం గారికి వచ్చింది. 3వ స్థానం ఏమో నేతి సుబ్బారాయుడు అని ఇంకొక కవి ఉండేవాడు, ఆయనకు వచ్చింది. 4వ స్థానం బాలాంతరపు వెంకట్రావు గారికి వచ్చింది. సరే, వీళ్ళ నలుగురు పేర్లు ప్రకటించడం, ఆ తర్వాత వాళ్ళు రాసినటువంటి పద్యాలు ప్రకటించడం, ఇవన్నీ జరిగాయి. ఇలా జరిగిన తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి నడకుదుటి వీర్రాజు గారు. ఆ రోజుకే ఆయన ఒక ముద్రణాలయం విద్వజ్జన మనోరంజని నిర్వహిస్తున్నాడు. ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళిద్దరూ రాసినటువంటి పద్యాలు చూస్తే ఒకే తరహాలో ఉన్నాయి, వీళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉన్నది, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ ఛందో రీతులు కూడా చాలా దగ్గరగా కనపడుతున్నాయి. కనుక వీళ్ళిద్దరూ జంట కవిత్వం కనుక రాస్తే ఎంత బాగుంటుందో అన్నటువంటి ఆలోచన తొట్టతొలిగా వచ్చినటువంటి వ్యక్తి నడకుదుటి వీర్రాజు పంతులు గారు. ఆయన వీళ్ళిద్దరికీ సలహా ఇచ్చాడు, పార్వతీశం గారికి, బాలాంతరపు వెంకట్రావు గారికి. ఆ సలహా వాళ్ళు పాటించి తర్వాత 4-5 ఏళ్ళు పట్టిందనుకోండి. వాళ్ళు చెప్పిన వెంటనే వీళ్ళు కవిత్వం ప్రారంభించడం లేదు, వెంకట పార్వతీశ్వర కవులు అవనం లేదు. మొత్తానికి ఆయన చెప్పినటువంటి సలహా వీళ్ళలో నాటుకోవడం వల్ల ఒక బీజావాపనం జరిగి తరువాతి కాలంలో వాళ్ళు మంచి జంట కవులుగా రూపుదిద్దుకున్నటువంటి చరిత్ర మనకి అంది వస్తూ ఉన్నది. కొంత వీళ్ళ జీవిత విశేషాలు మనం ముందుగా వాళ్ళు ఎక్కడ ఏమిటి వీళ్ళ నేపథ్యం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ కవిత్వానికి ముందు. వెంకట్రావు గారు నిజానికి పార్వతీశం గారి కంటే 1 సంవత్సరం పెద్దవాడాయి. 1981 జనవరి 2 అనుకుంటాను ఆయన విక్రమనామ సంవత్సరంలో పుట్టాడు. అలా జననం పొందినటువంటి ఆయన పెద్దగా చదువుకోలేదు. సూరమ్మ గారు, వెంకట నరసింహం గారు ఆయన తల్లిదండ్రులు. ఇటు పార్వతీశం గారు కానీ వెంకట్రావు గారు కానీ ఏదో పాఠశాలకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించినటువంటి నేపథ్యం కనపడదు. వాళ్ళ కుటుంబాలలోనే పూర్వీకులందరూ కూడా మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ కౌటుంబికమైనటువంటి ప్రజ్ఞతోనే వాళ్ళు తర్వాత రచనలు చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అది వెంకట్రావు గారి విషయంలోనూ అంతే, పార్వతీశం గారి విషయంలోనూ అంతే. అలా ఆయన తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నారు. ఆయనకు కొంత స్వర్ణ విద్య మీద, వెంకట్రావు గారికి బంగారం తయారు చేయాలనేటువంటి ఒక కోరిక కొంత ఉండేది. ఏదో ఒక మారుమూల కొన్ని శాస్త్రాల్లో, వ్యవహారాల్లో దీని వివరాలు ఉంటాయి, దీన్ని తయారు చేస్తే ఈ విధమైనటువంటి ఇది చేస్తే వస్తుంది అనేటువంటి ప్రయత్నాలు ఆయన సాధనాక్రమంలో కొన్ని జరిగినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఫలితం సాధించి బంగారం మనకు సృష్టించామనేటువంటి దాఖలా లేదు. కానీ
మొత్తానికి దాని పట్ల ఆసక్తి ఉన్నటువంటి విషయాల్లో బాలాంతర వెంకట్రావు గారు చాలా ప్రధానంగా కనపడతారు. వెంకట్రావు గారు తర్వాత కాలంలో వీళ్ళు రాసిన ఏకాంశం పెద్దాడ రామస్వామి గారని, ఆ పెద్దాడ రామస్వామి గారు పిఆర్ కాలేజీలో ప్రిన్సిపల్గా కూడా చేశారు ఆయన. ఈయనకి ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి వెంకట్రావు గారు. ఒకరి పేరు నళినీకాంతరావు గారు, రెండో వారి పేరు రజనీకాంతరావు గారు. పేర్లు చూడండి ఎంత అందంగా పెట్టారు. వంగ భాష యొక్క ప్రభావం విశేషంగా ఉన్నటువంటి కవులు చెప్పమంటే మీరు చెప్పగలిగిన పేర్లు వెంకట పార్వతీశ్వర కవులు. వాళ్ళు నిజానికి పాఠశాలకు వెళ్ళింది లేదు, చదువుకున్నది లేదు, కానీ ఆ రోజుల్లో ఎక్కడో ఉన్న వంగ భాష యొక్క ప్రభావం ఉండడమే కాదు, వాళ్ళు వంగ భాషని తెలుగులో కూడా అనువదించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఎట్లా వచ్చిందో తెలియదు. అలా వెంకట్రావు గారి ఇంట్లో పుట్టినటువంటి పెద్ద కొడుకు పేరు నళినీకాంతరావు గారు. ఆ వారసత్వం ఇక్కడే ఉన్నది. ముగ్గురును, శ్రీమతి గారు, లావణ్య గారు, ఇక్కడ మునిమనోడు కూడా ఇక్కడే ఉన్నాడు. రెండో ఆయన పేరు రజనీకాంతరావు గారు. ఈ నళినీకాంతరావు గారు మళ్ళీ ఇందాక చెప్పిన పెద్దాడ రామస్వామి గారికి వాడు అమ్మాయిని చేసుకున్నాడు. అంచేత ఇద్దరు మహనీయులటువంటి కలయికలోంచి వచ్చినటువంటి వారసత్వం అది రజనీకాంతరావు గారి కుటుంబం అంతా కూడా. రజనీకాంతరావు గారు అంటే అసలు నిజానికి ఆకాశవాణి అనే మాటకి అస్తిత్వం ఇవాళ ఏదైనా ఉందంటే ఏకైక కారణం కేవలం రజనీకాంతరావు గారు. ఇదే చెన్నై మహానగరంలో ఆయన పనిచేస్తున్నటువంటి కాలంలో ఘంటసాల అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఏదో అవకాశాల కోసం, ఘంటసాల చాలా కష్టాలు పడి పైకి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఘంటసాల ఒకడు. ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పడానికి లేదు జీవితంలో. ఎవరో ఆ సముద్రాల సీనియర్ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఏదో చిన్న చిట్టి ఇస్తే చిట్టి పట్టుకు రైలుకి ఇక్కడ దాకా వచ్చాడు ఏదో ఉంటుందని. తండ్రి చనిపోతూ ఒక మాట అన్నాడు ఆయనతో, ఒరే నాన్న ఎప్పటికైనా జీవితాన్ని సంగీతంతో తరింపజేసుకో అని. ఘంటసాల తండ్రి అప్పటికి ఈయన 10 ఏళ్ళో 11 ఏళ్ళో. జీవితం అంటే తెలియదు, సంగీతం అంటే తెలియదు, తరింపజేసుకోవడం ఏమిటో తెలియదు. ఈ మూడు తెలియనటువంటి ఒక వ్యక్తి అష్ట కష్టాలు పడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగి ఈ ఉంగరం ఒకటి తాకట్టు పెట్టి ఆ 9 రూపాయలు 10 రూపాయలు పట్టుకెళ్ళి వస్తే సరే ఇక్కడ ఉండే కష్టాలు పడగా అలా పడుతున్న టైంలో ఈ రజనీకాంతరావు గారికి కళ్ళల్లో పడ్డాడు. ఆ రజనీకాంతరావు గారి కుర్రాడి గొంతు బాగుంది అని ఓ రోజు ఇక్కడ పాడించి, ఓ రోజు ఇంకో ప్రోగ్రాంలో పాడించి, ఓ రోజు పద్యం పాడించి, మరో రోజు పాట పాడించి ఘంటసాల అనే వ్యక్తి యొక్క గొంతును ఆకాశవాణి ద్వారా ప్రజానీకానికి పనిచేసి చలనచిత్ర పరిశ్రమ కూడా అందేలా చేసినటువంటి ఏకైక వ్యక్తి రజనీకాంతరావు గారు. ఘంటసాల కూడా ఈ విషయంలో నేను వారికి రుణపడి ఉన్నానని చెప్పుకున్నటువంటి సందర్భం. అలా ఘంటసాల మనకి తెలుసాడు. నేను ఎందుకు చెప్పానంటే వెంకట్రావు గారి వారసత్వంలో ఉన్నటువంటి రజనీకాంతరావు గారు ఎంతో మంది మహనీయులకి వెలుగు చూపించినటువంటి వ్యక్తి. ఇక వెంకట్రావు గారు జంట కవిత్వం మొదలు పెట్టక ముందే కొన్ని రచనలు చేశాడు ఆయన. ధనాభిరామం అని, యాచ సూర్యేంద్ర విజయం అని నాటకాలు, సొరస అని ఒక నవల రాశాడు. ఆ తర్వాత స్త్రీల వ్రత కథలు అని ఆడవాళ్ళకి సంబంధించినటువంటివన్నీ కూడా ఆయన రాస్తుండేవాడు. ఇవన్నీ ఆయన నేపథ్యంలో మనకి తెలిసేటువంటి అంశాలు. ఇక రెండవ వ్యక్తి పార్వతీశం గారు. పార్వతీశం గారు అంటే నా పితామహులు ఇందాక వీళ్ళు చెప్పినట్టే మా నాన్నగారికి నాన్నగారు వారు. ఈయన చిత్రభానునామ సంవత్సరంలో పుట్టాడు. కొమరగిరి అని పిఠాపురం దగ్గర మల్లాం దగ్గర ఈ కొమరగిరి ఉంటుంది. ఆ కొమరగిరిలో పుట్టాడు ఆయన. అచ్యుతరామయ్య గారు, తర్వాత వెంకమ్మ గారు ఆయన తల్లిదండ్రులు. ఆయనకి సీతమ్మ అనేటువంటి ఒక భార్య ఉండేది మొదట్లో. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆవిడ తొందరగా పరమపదం చేరితే సుభద్ర అని మళ్ళీ ఇంకొక ఆమెను చేసుకున్నారు. ద్వితీయ కళత్ర ద్వారా పెరిగింది ఆయన వారసత్వం అంతా. ఆయనకి 2 అబ్బాయిలు 4 అమ్మాయిలు. మొదటి అబ్బాయి పేరు అచ్యుతరామచంద్రమూర్తి గారు, రెండో ఆయన సుబ్బారావు అనబడే శశాంకగా లోకానికి పరిచయం వ్యక్తి, ఆయనే మా నాన్నగారు. సరే, తండ్రి పేరు కొడుకులకి పెట్టుకునే సంప్రదాయం ఇంకా కొంతకాలం బతికున్న రోజులు కనుక వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆ పార్వతీశం అనే పేరు నాకు పెట్టాడు. అలా పెట్టిన కారణంగా మీ ముందు నిలబడేటువంటి అవకాశం నాకు దొరికింది. ఇది వాళ్ళ గురించి మనం కొంచెం చెప్పుకుంటే తారా శశాంకం అని, సువర్ణమాలని ఇలాంటి నాటకాలు రాజావారికి రాసి ఇవ్వడం ఆయన జరిగింది.
1903లో నేను ఈ సమస్యాపూర్ణ సంగతి చెప్పాను. 1908 వచ్చేప్పటికి వీళ్ళ జంట ఏర్పడింది. అక్కడి నుంచి వీళ్ళు జంట కవులుగా స్థిరపడి ఇంకా మనం ఏ రచన చేసినా జంట కవులుగా చేయాలి, వెంకట పార్వతీశ్వర కవులు అని వాళ్ళే నామకరణం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఆంధ్ర ప్రచారిణి అని ఒక సంస్థ నిర్వహించారు. ఇది 1911లో జరిగింది. ఈ ఆంధ్ర ప్రచారిణి ద్వారా వాళ్ళు అందించినటువంటి సాహిత్యం ఇంత అంతా కాదు, శతాధికమైనటువంటి గ్రంథకర్తలు వాళ్ళు. పద్యకావ్యాలు రాశారు, నవలలు రాశారు, అనువాద నవలలు రాశారు, తర్వాత ఆధ్యాత్మికమైన అద్భుతమైన గీతాలు రాశారు, బాలగీతావళి అని బాల సాహిత్యం. విశేషంగా వాళ్ళ దగ్గర నుంచి బాల సాహిత్యం వస్తుందా అని మనం ఊహించినటువంటి స్థితిలో బాల సాహిత్యం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇలా అనేకమైనటువంటి అంశాలు వాడికి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో పిఠాపురం రాజా వారు వీళ్ళు చేస్తున్నటువంటి సాహిత్య సేవ గమనించిన తర్వాత ఒక ముద్రణా యంత్రాన్ని కూడా వీళ్ళకి ఇచ్చారు. సరే, ఈ ఆంధ్ర ప్రచారిణి కొంతకాలం తణుకులో, కొంతకాలం నిడదవోళ్ళు, ఇలా రకరకాలుగా మారుతూ రాజమండ్రిలో, కాకినాడలో, తర్వాత పిఠాపురంలో వచ్చింది. చివరికి అది అంతరించిపోయింది అనుకోండి. కానీ చాలా కృషి మాత్రం ఆంధ్ర ప్రచారిణి అనేటువంటి ఆ పబ్లికేషన్స్ వల్ల జరిగింది వాళ్ళు. తర్వాత రాజా ఇనుగంటి ప్రకాశనారాయణ గారని ఉండేవారు. ఆయన అన్నవరం దేవస్థానానికి అధ్యక్షుడు, ధర్మకర్తల మండలికి అధ్యక్షుడు. ఆయనకి ఎందుకు పార్వతీశం గారి పైన కొంచెం ప్రేమ ఉండే, వారిని అన్నవరం దేవస్థానం ఆస్థానికుడిగా నియమించాడు ఆయన. ఆ కారణంగా పార్వతీశం గారు, పిఠాపురంలో ఉండే పార్వతీశం గారు కొంతకాలం అన్నవరంలో కూడా ఉన్నారు. అప్పటికైనా కాళ్ళు నొప్పులు ఇవి రావడం వల్ల ఉత్సవాలు ఏమైనా ఉంటే మేనా పంపేవారు. పల్లకి అంటాం కదా, ఆ రోజుల్లో మేనా అనేవారు. ఈ కవి గారిని తీసుకుని మేనా పంపితే మేనాలో పైకి వెళ్ళి, ఇప్పుడంటే పక్క నుంచి మన కారులో, బస్సులో పైకి వెళ్తాం, కానీ ఆ రోజుల్లో నడిచే కలిసిందే తప్ప ఇంకొకటి లేదు. మీకు శంకరాభరణం సినిమా గుర్తుంటే ఆ చంద్రమోహన్ వ్యవహారం నడిచేదంతా ఆ మెట్ల పైన, ఆ మెట్లు మాత్రమే ఉండేవి అప్పటికి, పక్క నుండి దారి లేదు. అలాంటి చోటకి వెళ్ళాలంటే ఈ పక్కన ఇలా మేనా ఎక్కి తీసుకెళ్తూ ఉండేవారు ఆ మెట్ల మించి. అలా ఆయన అక్కడ ఉండేవారు. ఆస్థానం తరఫున పార్వతీశం గారికి నెలకి ఒక 50 రూపాయలు పెన్షన్ ఇప్పించేవారు. అలాగే కొవ్వూరు బసూరెడ్డి గారని, తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారిని, చంద్రారెడ్డి గారిని, వీళ్ళకు కూడా పార్వతీశం గారంటే విశేషమైన అభిమానం. వెంకట్రావు గారు కొంతకాలం ఒక ప్లేడర్ గుమాస్తాగాను, పిఠాపురం కోఆపరేటివ్ సొసైటీకి డైరెక్టర్గాను ఇలాంటి కొన్ని ఉద్యోగాలు చేశారు. దీనికి అసలు ఉద్యోగం తెలియదు. అంచేత సాహిత్యం పైన అనురక్తి ఉన్న వాళ్ళు ఎవరో వితరణ చేయడంతోనే జీవితాన్ని, అంటే అక్షరాన్ని నమ్ముకొని జీవితాన్ని ముందుకు నెట్టుకొచ్చి కుటుంబాన్ని నడిపించిన అరుదైన చిత్రం పార్వతీశం గారి జీవితంలో కనపడుతుంది. ఇంకొక రకంగా ఆయన ఉద్యోగం చేసింది కానీ చెందింది కానీ ఏమీ లేదు. కానీ 6 పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళు ఏదో వాళ్ళ స్థానాలను నిలబెట్టుకెళ్ళాడు, కేవలం ఒక అక్షరాన్ని నమ్ముకోవడం. ఇది వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి విశేషమైన వైచిత్రిగా మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళు ఆంధ్ర ప్రచారిణి ద్వారా వేయడం కొంతగాను. కాళహస్తి తమ్మయ్య అండ్ సన్స్ అంటాం మనం, ఇప్పటికి కూడా పేరు అప్పుడప్పుడు వినపడుతుంది, రాజమహేంద్రవరం కేంద్రంగా వస్తూ ఉంటుంది. తమ్మారావు అని, తమ్మయ్య సన్స్ అని. వాళ్ళు కూడా కొన్ని పిల్లల కోసం, మనం మామూలుగా పుస్తకం ఇలా ఉంటుంది, ఇలా ఉండే పుస్తకాన్ని ఇలా తిప్పేలా వస్తుంది అనమాట, ఇలా ఉండదు. అలాంటి పుస్తకాలలో రామాయణం, భారతం, భాగవతం లాంటి పిల్లల కోసం ఇటు పక్కన బొమ్మ ఉంటుంది, ధర్మరాజు జోదం ఆడుతూ ఉంటాడు. దీని విషయం కథాక్రమం అంతా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అలా పిల్లల కోసం భారత, భాగవత, రామాయణాల పిల్లల కోసం అందించినటువంటి చిత్రం కూడా వీళ్ళలో బాగా కనపడుతుంది. ఇది కాకుండా ఆయన శుభయోగం అని, ప్రేమలీల అని, కపాల కుండలి అని, ఇది అనువాద నవల, ఇలాంటి కొన్ని గ్రంథాలు పార్వతీశం గారు వేరే రచన చేశారు జంట కవిత్వం ప్రారంభించకముందు. అంచేత ఇద్దరి ముందు, జంట కవిత్వానికి ముందు ఇద్దరి దగ్గర కొన్ని రచనలు ఉన్నాయి. తరువాత చేసినది ఏ రకంగా చేసిన వెంకట పార్వతీశ్వర కవుల పేరు ఉంటుందని, అలా వాళ్ళు ఒకరికొకరు ఐక్యం అయిపోయినట్టున్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మనం సాధారణంగా మన అమ్మాయి పెళ్ళి చేస్తున్నప్పుడు శుభలేఖ గీస్తుంది, అది తెలుగులో చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు పైన మామూలుగా ఒక శ్లోకం రాస్తుంటాం, జానక్య కమలాంజలి పుటేయ యా పద్మరాగాయిత అని అందరికీ తెలుసున్నదే. అంటే శుభకరంగా ఇది ఉండాలి అని. ఆ రోజుల్లోనే వెంకట పార్వతీశ్వర కవులు, వెంకట్రావు గారు, పార్వతీశం గారు కలిసి రాసినటువంటి ఒక పద్యం వివాహ పత్రికల మీద వేసుకునేవారు వాళ్ళు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం.
ఎలనవ్వు తొలుకాడు ఇల్లాలి మోము, ఎలనవ్వు తొలుకాడు ఇల్లాలి మోము, కరుణార్ద్రమగునాదు కడగంటి చూపు, ఏ ఇంట నిరతంబు ఏకమయ్యుండు, ఏ ఇంట నిరతంబు ఏకమయ్యుండు, ఆ ఇంటనే శాంతి అలరారుచుండు అని దంపతులిద్దరు ఆశీర్వదించినట్టుగా ఉండేటువంటి ఒక పద్యం ఆ రోజుల్లో పెళ్లి పత్రికల మీద వేసుకునేటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. అక్కడ కూడా వాళ్ళు ప్రత్యేకంగా కనపడతారు. తర్వాత చాలా కాలం తర్వాత బహుశా నరసరావుపేట అనుకుంటాను, ఆంధ్ర సారస్వత పరిషత్ అని అక్కడ ఒక పెద్ద సాహిత్య సంస్థ ఉండేది. ఈ జంట కవుల్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు గొప్పగా సన్మానించారు. అక్కడే వాళ్ళకి కవిరాజహంసలను బిరుదిచ్చారు. వాళ్ళ జీవితంలో రెండు ప్రధానమైన విమర్శలు, ఒకటి కవిరాజహంసలు, రెండు కవికులాలంకారాలు. ఈ కవికులాలంకారం కూడా 1943లో రాజమహేంద్రిలో పార్వతీశం గారి షష్ఠి పూర్తి జరుగుతున్నప్పుడు ఈ జంట కవులను కూర్చోబెట్టి కవికులాలంకారాన్ని బిరుదిచ్చారు వాళ్ళిద్దరు. అలా ఈ రెండు బిరుదనామాలతో వాళ్ళు చాలా తర్వాత చీరాల పేరాల్లో కూడా గొప్ప పౌర సన్మానం జరిగినటువంటి నేపథ్యం మనకి పార్వతీశం కవుల విషయంలో తెలుస్తుంది. ఇక్కడ చాలా మందికి చాలా కాలం తెలిసిన ఒక సాహిత్యకారుడు ఉండేవాడు, ఆయన పేరు ఆరుద్ర. ఆ ఆరుద్ర గారు మహనీయులు అని కలం చిత్రాలు అంటాం, అంటే కలంతో మామూలుగా ఒక చిన్న పారాగ్రాఫ్ రాసి వాళ్ళ గురించి చేయడానికి ప్రయత్నం చేసేవాడు. దాన్ని కలం చిత్రాలని పెట్టాడు ఆయన. దానికి శీర్షిక మహనీయులు అని పెట్టాడు. ఆయన తమాషాగా ఏమన్నాడంటే, ఈ ఇద్దరు కవులు 3 నేరాలు చేశారు అన్నాడు. ఇద్దరు కవులు 3 నేరాలు చేశారు. ఏమిటి చేసిన 3 నేరాలంటే, చదవగానే బోధపడటం. ఎవరినప్పుడు దాన్ని తల వదలగొట్టుకుంటే తప్ప అర్థం కాకూడదట. చదవగానే బోధపడడం, పరస్పర అభినందన సంఘాలు లేకపోవడం. నేను గొప్పవాడని ఆయన అంటాడు, ఆయన గొప్పవాడని నేనంటాం. ఇలాంటి ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేయలేదట. తర్వాత శిష్యగణాన్ని తయారు చేయకపోవడం. వాడు వెనకాల డబ్బా ఉంటే వాళ్ళు ఎప్పుడో 10 మంది తిరుగుతూ ఉంటే తప్ప వీడు ప్రచారంలోకి రారట. ఈ 3 నేరాలు చేశారు అని ఆరుద్ర గారు వెంకట పార్వతీశుల గురించి అన్న మాట ఇది చూస్తే నిజం అనిపిస్తుంది. పార్వతీశం గారికి డైరీలు రాసుకునే ఒక అలవాటు ఉండేది. తెద్దాం అనుకున్నాను, మరి లగేజ్ ఎక్కువైతే ఫ్లైట్లో ఆపుతాడేమో, తేలేదు. డైరీల్లో సరే మామూలుగా ఏదో మాణిక్యాంబకి నెయ్యి పోసింది దానికి 3 అణాలు, పాలు పోసే మహాలక్ష్మికి 6 అణాలు, కచేరీకి తీసుకెళ్ళిన బండివాడికి 2 అణాలు, ఇవన్నీ ఉంటాయి. ఎవరు రాసుకునేదే కాదు. అక్కడక్కడ ఆ రోజు ఉండేటువంటి సామాజిక సమస్యలు, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి చెబుతూ వాళ్ళ గురించి చెప్పడాలు, ఇలాంటివి కూడా అక్కడక్కడ రాస్తుండేది. చాలా అందమైన రాస్తుండేది. 1952లో ఇదే చెన్నై నగరంలో ప్రకాశం పంతులు గారు ఇక్కడ ఉన్న రోజులు అప్పటి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆయన ఓడించారు. వాళ్ళ పార్టీ వాళ్ళే. ప్రకాశం పంతులు గారిని సొంత పార్టీ వాళ్ళే ఓడించడం అనేది ప్రపంచంలో జరగనటువంటి వింత. అసలు ప్రకాశం పంతులు గారు లాంటి మనిషి మళ్ళీ పుడతాడంటే భగవంతుని ప్రార్థించాలి, ఇంకా అలాంటి వాడు పుట్టడు. అలాంటి వాడు ఇదే చెన్నై నగరంలో ఓడించబడ్డాడు. అప్పుడు ఆయన రాసుకున్నాడు ఆయన డైరీలో, శ్రీ ప్రకాశం గారు ఓడిపోయినట్లు పేపర్లో చూసినాను. 1952 జనవరి 19వ తేదీ ఆయన డైరీలో రాసుకున్న మాటలు. ప్రకాశం పంతులు గారు ఓడిపోయినట్లు పేపర్లో చూసినాను, చాలా విచారం. ఆంధ్రులందరికీ ఇది తలవంపు, సిగ్గుచేటును. ఆంధ్రులందరికీ ఇది తలవంపు, సిగ్గుచేటును. ఆంధ్రకేసరికి ఇది ఒక పరాజయం కాదు. ఆంధ్రకేసరికి ఇది ఒక పరాజయం కాదు, ఆంధ్రుల దురదృష్టం అని రాశాడు ఆయన. ఇంతకన్నా గొప్ప కితాబులు ఏముంటాయి మనుషులకి? వాళ్ళెవరో మనకి తెలియదు. ప్రకాశం పంతులు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ. కానీ వాళ్ళ చరిత్రను చదివితే ఎంత మహానుభావులు ఇక్కడ పుట్టారని, వాళ్ళని స్వయంగా చూసినటువంటి వ్యక్తుల ఆనాటి సమాజంలో వాళ్ళు పడినటువంటి భావాలు ఇవాళ చరిత్రలో నమోదయ్యాయంటే ఇవి కదా కారణాలు. పరోక్షంగా ఎంత సేవ చేశారని. కేసరి విక్రమంబు
ఇందాక నేను రాసినటువంటి ఆ 4 లైన్ల క్రితం పద్యం రాసుకున్నాడు ఆయన డైరీలో. కేసరి విక్రమంబు నరకేసరి అద్భుత సాహసంబు నీకేసరి టంగుటూరి కుల కీర్తి పతాకమా స్వప్రకాశమా. కేసరి విక్రమంబు నరకేసరి అద్భుత సాహసంబు నీకేసరి టంగుటూరి కుల కీర్తి పతాకమా స్వప్రకాశమా. నీ సరిలేడవండు మరి నీతి విదుండవు జాతి నేతవవు. నీ సరి భాస్కరుండో మరి నిరజగద్భుడో ఆంధ్రకేసరి. ఎంత మహానుభావుడైనా ప్రపంచం అంతా కీర్తించవలసినటువంటి వ్యక్తి భారతదేశంలో పక్కన ఉన్న బెంగాల్కో మరో చోట వెళ్తే ఆంధ్రకేసరి పేరు తెలుస్తుందా? ఆంధ్రకేసరి పెట్టినటువంటి దౌర్భాగ్యం తెలుగువాడది ప్రకాశం పంతులు గారి విషయం. ఎంత దారుణమైనటువంటి అంశం. ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక చిత్రమైన సన్నివేశం ఉంది వీళ్ళిద్దరికి. ముందు చెప్పాను, వీళ్ళిద్దరు బంధువులు కాదు, స్నేహితులు కాదు. ఎంత కలిసిపోయారంటే దేవుడు జీవుడు లాగా కలిసామని వాళ్ళే చెప్పుకున్నారు చోట. సాధారణంగా బాగా దగ్గర ఫ్రెండ్, నేను ఈయనతో బాగా దగ్గర అయిపోయాను అనుకోండి, ఆయన ఏదో పని చేస్తే నాకు నచ్చదు, నేనేదో చేస్తే ఆయనకు నచ్చదు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాం. చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది అక్కడ, పెద్దవాళ్ళు అయ్యాక ఉంటుందో ఉండదు. పెద్దవాళ్ళు అయ్యాక కూడా చిన్నపిల్లల్లాగే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో చాలా గొప్పగా ఉంటుంది. ఇది కూడా ఆయన డైరీలో రాసుకున్నాడు. ఇది ఎవరో చెప్పింది కాదు, చేసింది కాదు, స్వయంగా ఆయన అక్షరాలతో రాసుకున్నాడు. వెంకట్రావు గారు కొంచెం అప్పటికే గుమాస్తా వ్యవహారాలు కొంచెం చేస్తుండేవాడు కదా, మంచి పెన్ను గిన్నె ఉండేది. ఈయన దగ్గర పెన్సిల్ ఉండేది. సుందరం చెట్టి పెరుమాళ్ళు ఎవరో ఇక్కడ, ఇదే మెడ్రాస్ వాళ్ళదే, ఇవి అక్కడికి తెప్పించుకుంటే ఆయన పెన్సిల్ పెట్టుకులా గోకుంటూ ఆలోచన చేస్తుండేవాడు. పార్వతీశం గారు కొంచెం మంచి పెన్ను గిన్నె వ్యవహారం అంతా పాటించేవాడు వెంకట్రావు గారు. ఈయన ఒక రోజు వీళ్ళిద్దరు బావా అని పిలుచుకునేవారండి. వీళ్ళిద్దరికి బాంధవ్యం అనేది లేదు కానీ ఒకటినొకటి బావా అని సంపాదించుకునేవారు. ఆయన ఒకరోజు ఏదో పెన్ను అడిగాడు పార్వతీశం గారు వెంకట్రావు గారు. అక్కడ రాస్తాడు ఆయన, ఇది కూడా 52 సంవత్సరంలో ఆయన డైరీ పేజ్. బావగారి పెన్ను పోయిందట, రాసుకుంటున్నాడు. బావగారి పెన్ను పోయిందట. నేను రాయటకు ఒకసారి అతను దగ్గర ఉండగానే ఇచ్చినాడట. ఇచ్చినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. నేను పట్టుకుని వెళ్ళినాను అని అనుకున్నాడు. ఇంత తర్వాత జైలు పెట్టుకు రాశాడు, పని అయిపోయింది, వెళ్ళిపోయినా అనుకుంటున్నాడు ఆయన. నేను పట్టుకుని వెళ్ళలేదు. సాధారణంగా ఈ కోపం వస్తుంది కదా మనకు, చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు, పైగా పెన్ను రాసేవాళ్ళ కవులకి అని వెంటనే అన్నాడు, పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత. ఇలాంటివి పోతాయని ఊరికే అన్నారా, అందుకే పోయింది అన్నాడు ఆయన. ఏమన్నమాట, బావా అని పిలుచుకున్నాడు, పెన్ను తీసుకెళ్ళేవాడికి ఇలా అన్నాడని కంగారు వచ్చి. ఏమన్నమాట, తనను చూచాయగా చిన్న మాటన్నా కొండంత కోపంతో ఎదుర్కొనే అతనికి ఎదుటివానిని ఎంత మాట అయినా నిస్సంశయంగా అనడం అలవాటు. ఎంత చిన్న మనస్తత్వాలు ఉంటాయో, చిన్న పిల్లల్లాగా. నువ్వు అది తీసుకుంటే వీడు వాడితోటి వీడితోటి కలపడ్డం అనేది వెంకట్రావు గారు పార్వతీశం గారి మధ్య చూసినట్టుగా ఇంకొక చోట చూడం మనం. ఈ చిన్న విషయం రాసుకున్నాడు. నిస్సంశయంగా అతను అలవాటు. ఎవరి స్వభావం వారిది. ఈ వేళ నుంచి అతని వస్తువు ఏది వాడకూడదని నిశ్చయించుకున్నాను. మన ఫ్రెండ్ ఎవడో పెన్ను తీసుకుంటే మళ్ళీ ఇంక వీడిని ముట్టుకోమని అనుకుంటాం కదా, అలాంటి చిన్నది. ఇలాంటి వెంకట్రావు గారు అంటే వాళ్ళద్దరూ వాడిద్దరూ చిలవలు పలవలుగా చిన్న తగాదాలు పడుతున్నటువంటి వాళ్ళు. ఈయనకన్నా 17 ఏళ్ల ముందు చనిపోయాడు పార్వతీశం గారు, 17 years. ఆ సందర్భంలో ఆయన అంటాడు వెంకట్రావు గారు, కరుణరాముడే మన కరముల గట్టిన కంకణములు దీసి
కడకు త్రోసి. వాళ్ళిద్దరూ రామాయణం రాయడానికి నిర్ణయించుకున్నారు రాజావారి కోరిక మీద. కరుణరాముడే మన కరముల గట్టిన కంకణములు దీసి కడకు త్రోసి, తల్లి దుర్గాదేవి దయతో నిప్పించు మాసవేతనముల మాట మరచి. దుర్గాబాయమ్మ గారు, దుర్గాదేవి అంటే ఇక్కడ చెన్నై నగరంలో ఆవిడ ఆంధ్ర మహిళా సభ నిర్మించి మొత్తం ప్రపంచానికే ఆవిడ చాలా గొప్ప లేడీ కదా. ఆవిడ వీళ్ళు ఈ జంట కవుల కోసం ఏదో చిన్న మాసవేతనం ఇప్పించేదట. తల్లి దుర్గాదేవి దయతోడ ఇప్పించు మాసవేతనముల మాట మరచి, ప్రాభవ భారత ప్రభుత సంతసమంది పంపించు సత్కృతి పాటిగొనక, సకలాంధ్ర పండిత జన సంస్తవంబులు శ్రవణద్వయికి దూరము చేసి, సంతతులను వీడి సన్మిత్రులను వీడి నాదు జంట వీడి. వెంకట్రావు గారు అంటున్నాడు పార్వతీశం గారి మరణం తర్వాత, సంతతులను వీడి సన్మిత్రులను వీడి నాదు జంట వీడి, ఆకాశమునకు వడిగబోవ ఏమి వచ్చినదో బావా, ఆకాశమునకు వడిగబోవ ఏమి వచ్చినదో బావా, ఇంచుకింత అనతీయరాదే. కరుణార్ద్రంగా రోధించాడు వెంకట్రావు గారు పార్వతీశం గారు మరణించిన సందర్భంలో. అలా చిన్న చిన్న విషయాలలో వాళ్ళు ఇల్లి కజ్జాలు ఆడుకున్న ఒకరినొకరు, ప్రారంభంలో చెప్పే జీవుడు దేవుడు ఎలా ఏకమైపోయారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. సాధారణంగా ఈ జంట కవులు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏమంటే ఒక పద్యం ఆయన రాస్తే రెండో పద్యం మీరు రాస్తారా, లేకపోతే మొదటి పంక్తి పాదం వాళ్ళు రాగిన రెండో పదం మీరు రాస్తారా, అయితే ఆ పదం వాళ్ళు రాశారు ఈ పదం మీరు రాస్తారా, ఎలా అండి అనే ఒక చాలా మందికి ఉంటుంది జంట కవిత్వం ఎలా రాస్తారు వీళ్ళు అని. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈయన ఒకడే ప్రతిభావంతుడు వీడు కాదు, ఈయనే చెప్తూ ఉంటాడు వాడు రాస్తూ ఉంటాడు అనే అపప్రథ కూడా ఉంటుంది. ఇది చాలా మందికి ఉంది. పింగళి జంట కవులు అన్న వాళ్ళు అందరికీ వస్తుంది ఇది. పింగళమే కాటూరి కవుల్లో మీకు తెలుసుంటుంది. ప్రీణిత సద్రసజ్ఞుడగు పింగళి కాంతుని కావ్య నిర్మాణ ధురీణ మర్మతకు ఇరువురి సాక్షులు, వాణికి వాణి అయిన గురువర్యుడు చల్పిళ వెంకటేశుడు, ప్రాణము ప్రాణమైన గుణరమ్యుడు కాటూరి వెంకటేశుడు అని పింగళ లక్ష్మీకాంతం గారు చెప్పుకోవాల్సి వచ్చింది. కవిత్వం వాడే రాస్తాడు వీడికేమో తెలుసు ఇది అది అంటే అలాంటిది ఏం లేదు. నేను కవిత్వం రాస్తానికి ఇద్దరే సాక్షులు ఉన్నారు. ఒకటి వాళ్ళ గురువు గారు, వాణికి వాణి అయిన గురువర్యుడు చల్పిళ వెంకటేశుడు, ప్రాణము ప్రాణమైన గుణరమ్యుడు కాటూరి వెంకటేశుడు ఉన్నారు. ఇద్దరు వెంకటేశ్వరుడు సాక్షి. అలా చెప్పుకోవాల్సినట్టు పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి వీళ్ళకి వస్తే వీళ్ళు ఎంత అందంగా చెప్తారంటే, సమసూత్ర వీణాద్వయము నుండి ఏకమై మొరయునాదంబు వేర్పరుపనేల. రెండు వీణలు ఏకసూత్రంతో బంధించి ఉన్నప్పుడు అది అక్కడి నుంచి వస్తుందా ఇక్కడి నుంచి వస్తుందా అని ఎందుకు ఆస్వాదించాలి కానీ వీణానాదాన్ని. సమసూత్ర వీణాద్వయము నుండి ఏకమై మొరయునాదంబు వేర్పరుపనేల, సమజాతి పుష్పద్వయము నుండి ఏకమై విరియు నెత్తావి వేర్పరుపనేల, తలపులో నిల్పి ఎన్నగా వలయుగాని వేరు చేసి కనుగొనగొరనేలా. అంత అద్భుతంగా దాన్ని ఆస్వాదించాలి కానీ ఇది వాడు రాశాడు వీడు రాశాడు. గానమాతనిది చొక్కంబైన శృతినాది, గానమాతనిది చొక్కంబైన శృతినాది, సరసమోహన కల స్వనము మాది. ఎంత అందమైనటువంటి భావపరం. రాగమాతనిది తోరంబైన కళనాది,
శాంత సుందర విలాసంబుమాది స్వరమాతనిది విభాసురమైన లయనాది సురుచిరామోద విస్ఫురణము మాది. ఇలా జంట కవులైనంత మాత్రాన ఇది వీళ్ళు అది వాళ్ళు అని కాదు, మేము కలిసి చేసినటువంటి కవిత్వాన్ని ఆస్వాదించాలి తప్ప వేరు చేసి చూడకూడదన్నంతగా కలిసిపోయిన ఇద్దరు మహనీయుల పేరే వెంకట పార్వతీశ్వరుడు. అలాగే వాడు రాసుకున్నటువంటి కలం పేరు చెప్పేగా లేఖిని గురించి కూడా వాడు ఎంత అంతంగా చెబుతారంటే, ఎవడైనా కవికి రాసేవాడికి ఆ లేఖిని కదా ప్రధానమైంది. వ్రాయుము నిర్మల భావ విధేయముగా, కళానికి దండం పెడుతున్నారు ఇద్దరు. వ్రాయుము నిర్మల భావ విధేయముగా బుధనాతిధేయముగా జగద్గేయముగా లలిత సుధాప్రాయంబుగా పాఠక శ్రవణపేయముగన్ వ్రాయు అని కళానికి వాళ్ళిద్దరూ నమస్కరించినటువంటి బద్ధం కనబడుతుంది. అలాగే ఇంకోసారి కూడా అంటారు, ఏదైనా కూడా సంగీత సాహిత్యాలు రెండూ కూడా సరస్వతి స్తనద్వయాలు అంటారు. కనుక ఆ క్షీరం తాగడం చేత మనకి కలిగేటువంటి స్థితిని ఉంగాయను మా అంగిటికి ఉంగాయను మా అంగిటికి ఏ పాల చంటి నందించితో వాగంగన ఉంగాయను మా అంగిటికి ఏ పాల చంటి నందించితో వాగంగన నీ కృప మాకది మంగళ సంగీత కావ్యమాలికలయ్యన్. గానయోగ్యమైనటువంటి కవిత్వం, అటు సంగీతం ఇటు సాహిత్యం మేళవించినటువంటి కవిత్వం వెంకట పార్వతీశ్వర కవులు రాశారంటే సరస్వతి కటాక్షం, ఆ క్షీరద్వయాన్ని వాళ్ళు గ్రోలడం వల్ల ఈ స్థితికి వచ్చామని చెబుతారు వాళ్ళు. సరే, పద్యకావ్యాలు దాదాపు 10కి 12 దాదాపు రాశారు వాళ్ళని. చిత్రకథ మొదటిది వాడు రాసింది అనురూప అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి కావ్యం పేరు అనురూప. అయితే అది వ్రాతపతిలో అనురూప ఉంది, కానీ ప్రచురణ స్థానికి వచ్చేటప్పటికి దానికి చిత్రకథా సుధాలహరి అని పేరు పెట్టారు. ఎక్కువగా ఖండకావ్యాలు ఉంటాయి వీళ్ళ దిశలో రచనలో. రామరాజనీతి అని, కావ్య కుసుమావళి అని, ఏకాంత సేవ అని, తర్వాత రామాయణం, శ్రీమద్ రామాయణం, ఇవన్నీ వాళ్ళు రాసినటువంటి రచనలు. కావ్య కుసుమావళిలో వాక్యావళి విడంబన కోసం ఎప్పుడూ కావ్యం రాయకూడదు, కొన్ని ఖండికలు ఉంటాయి కదా. మరి కవిత్వం ఏంటి, ఎలా ఉండాలి? భావము శలంగ రసము ఉట్టిపడుచుండ, భావము శలంగ రసము ఉట్టిపడుచుండ సమయ సముచిత వర్ణనల్ సాగుచుండ సరణి విధమందగా కథ జరుగుచుండ తత్తదుచిత స్వభావముల్ తట్టుచుండ పాఠకుల మనసులు లోబడజేసి నిశ్చయ జ్ఞాన గరిమనందింపజేసి పాఠక పాత్రతతి ఐక్యపడగజేసి, దాంట్లో ఉన్న పాత్రలు చదువుతున్న పాఠకుడు ఐక్యం అయ్యేటువంటి విధంగా కవిత్వం ఉండాలని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు వాళ్ళు. అలాగే బృందావనం అనే ఒక కావ్యం ఉంది వాళ్ళది. రాజావారి సూర్యారావు బహద్దూరు పెద్దవారైతే వారి తనయుడు గంగాధర రామారావు గారు, పిఠాపురం రాజావారు, ఆయన పరిణయ సమయంలో బృందావనం రాశారు. బృంద అనేది భక్తురాలు, కృష్ణ భక్తురాలు, కృష్ణుడిలో ఐక్యం అవడం అనేది దాంట్లో ప్రధానమైన అంశంగా ఉంటుంది. దాంట్లో రకరకాల పేర్లు, ఆ ఖండికలకు కూడా పేర్లు, ఒక్కొక్క ఆశ్వాసానికి ద్వితీయాశ్వాసం తృతీయాశ్వాసం అని పెట్టక వాడు అలా పెట్టలేదు దానికి. అవతారిక, ఆశీర్వాదము, అంకురారోపణము, అమృత సేచనము, అగ్రవిస్తరము, ఇలాంటి పేర్లు ఉంటాయి ఒక్కొక్క భాగానికి. ఈ బృంద ఆ స్వామిలో దశావతారాలు దర్శించి, అప్పటికి దశావతారాలు అవ్వవు కదా, కృష్ణులోనే ఉంది కదా. ఆ విషయాన్ని ఆయన చెప్తాడు దాంట్లో. వేదముల్ సాధించి విధి కొసంగిన మూర్తి, మనకి దశావతారాలు ఒక్కొక్కటి స్మరణలోకి వస్తాయి. అక్కడ
వేదములు సాధించి విధి కొసంగిన మూర్తి, వెన్నున గిరి నిల్పుకున్న మూర్తి, కృంగిన భువి దంస్ట్రగూర్చి, కుంగిన భూమి దంస్ట్రగూర్చి ఎత్తిన మూర్తి, కురుసయై మిన్నందుకొని వెలింగిన మూర్తి, జనరంజనంబుగా జగంబునేలిన మూర్తి, గుప్త గీతములను వాకొనిన మూర్తి, సుగుణమూర్తి, నిర్గుణమూర్తి, సత్యమూర్తి, విశ్వమూర్తి, విరాణ్మూర్తి, వేదమూర్తి మొదలుగా గల నిఖిలేశు మూర్తులెల్ల చెలువ శ్రీమూర్తిలోని వీక్షింపగలిగే. ఇన్ని రకాల మూర్తులను ఏకావతారంలో దశావతార రూపాలను చూసినటువంటి ఆ ధన్య అయినటువంటి నాయిక మనకు అక్కడ కనపడుతుంది. తర్వాత శ్రీశ్రీ గారు, ఆయన కూడా ఇక్కడ సింహభాగం ఇదే నగరంలో గడిపినవాడు. ఆయన కూడా మనందరికీ తెలుసు. ఆయన ఒక మాట మనందరికీ పరిచయం, అది ఇది ఇది అని ఏకరువు పెట్టి కాదేది కవిత కనరహం అంటాడు. అందరికీ తెలుసున్నటువంటి ప్రసిద్ధమైన వాక్యం, కాదేది కవిత కనరహం అంటాడు. ఈయన ఒక సందర్భంలో అన్నాడు, వెంకట పార్వతీశ్వర కవుల పద్యాలతో నేను ప్రభావితుడనైనాను. శ్రీశ్రీ అంటే మనం ఒక అభ్యుదయ సాహిత్యం, వ్యవహారం, ఒక రణజ్వాల, రణ నినదాలు ఇవన్నీ వినపడుతూ ఉంటాయి మనకి. ఆయన అంటున్నాడు, వెంకట పార్వతీశ్వర కవుల పద్యాలతో నేను కొంత ప్రభావితుడనైనాను. ఇప్పుడు ముందో మాట ఉంది కదా, కాదేది కవిత కనర్హం అని. ఇక్కడేమో ప్రభావం గురించి ఆయనే చెప్పుకున్నాడు. ఈ రెండు సమన్వయిస్తే ఆ సమన్వయించడానికి ప్రాతిపదికలా ఒక అంశం దొరుకుతుంది. ఆయన మణికిరీటంబుపై మన్నింపలేదటే, మణికిరీటంబుపై మన్నింపలేదటే, కొరగాని పురినెమ్మి కోడి రెక్క. నెమలీక పెట్టుకున్నాడు ఆయన పైన. నెమలీక కూడా కిరీటంలో ఉంచే స్థానం దొరికింది. ఇందాక ఆయన కవితేది కవిత కనర్హం అన్నాడు కదా, దేన్ని తీసుకొచ్చినా కవిత్వంలో పెట్టలేదు. ఈ వాక్యం నుంచి తొంగి చూస్తూ ఉంటాం. మణికిరీటంబుపై మన్నింపలేదటే, కొరగాని పనికిరాదు, కొరగాని పురినెమ్మి కోడి రెక్క, అధర పల్లవములపై ఆనింపలేదటే, వెలివోని విరసంపు వెదురు పుల్ల. మనం వెదురుని ఎంత ఈజీగా తీసి పారేస్తాం, దాన్ని వేణువుని చేసినవాడు కదా మహానుభావుడు. కాదేది కవిత కనర్హం మళ్ళీ కనపడుతుంది అక్కడ. శ్రీవత్స కాంతిపై చెలగింపలేదటే, వెలలేని చిరుమోక తులసి రేఖ, కళ్యాణమూర్తిపై గదింపలేదటే, చొరకాని పసరాకు పురుగు నూలు. పట్టు వస్త్రం మనం కట్టుకుంటాం, అది పురుగు నుంచి వచ్చేటువంటి నూలు. దానికి కూడా కాదేది కవిత కనర్హం అని ఇక్కడ కనపడుతుంది. అలా వీళ్ళు చేసినటువంటి ప్రభావాలు ఆ రోజుల్లో చాలా మంది మీద విస్తృతంగా కనపడేటువంటి పరిస్థితి ఉండదు. బాలగీతావళి ఇందాక నేను చెప్పాను, వాళ్ళు 1 నుంచి 8, 9 తరగతుల వరకు ఉండేటువంటి దాంట్లో మనకి ఇప్పుడు తెలియదు, కానీ ఆ రోజుల్లో 1వ తరగతి 2వ తరగతికో మనం వెళితే తెలుగు వాచకాలని వచ్చేవి మనకి. ఇప్పుడు తెలుగు వాచకం అంటే చాలా మందికి తెలియదు. అలాంటి తెలుగు వాచకాలు, బాలగీతావళి అని పిల్లల కోసం వాళ్ళ పాఠశాలలో చెప్పే పాఠక్రమాలన్నీ రాస్తూ ఉండేవారు. విమానమదిగో విమానము, అది విసురుగాలితో సమానము. విమానమదిగో పిల్లల మనస్తత్వం నుంచి ఆలోచించాలి మనం. విమానమదిగో విమానము, అది విసురుగాలితో సమానము. తుపాను రేగిన చెలింపదు, అది తుపాకు దెబ్బకు లభింపదు. దిక్కులకు ప్రయాణం, ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలియదు. దిక్కులకు ప్రయాణము, అది దిగుచోటునకు ఒక దివాణము అంటారు. ఇవాళ ఎయిర్పోర్ట్లు ఇంత ఉంటాయి. ఈ దివాణం అన్న మాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఏనాడు విన్న దివాణం ఇవాళ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్తో పోల్చాడు ఆయన.
దిక్కు దిక్కులకు ప్రయాణము అది దిగుసోటునకొక దివాణము, పై పైకెగిరిన ప్రమోదము, పై పైకెగిరిన ప్రమోదము అది బాంబులు విసరిన ప్రమాదము, విమానం అదిగో విమానము. ఇలాంటి అద్భుతమైన ఇది వెంకటభారతి శ్రీకవులు రాశారంటే మనం నమ్మం చిన్నపిల్లలు. రింగు రింగున తిరుగున బొంగరము ఏమిరో రాయుచున్నది సుఖలోన, బడికి పోలేదు పొత్తంబు పట్టలేదు, ఎటుల వచ్చెనో దీనికింత చదువు. ఎంత అందమైనటువంటి భావన ఎలా ఊహిస్తాం మనం 3వ క్లాసో 4వ క్లాసో చదువుకున్నటువంటి స్థితికి మనం వెళితే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అంత వయసున్న పిల్లవాడికి వాడు ఆడుకునే ఆటల మీద దృష్టి ఉంటుంది తప్ప పంతులు గారు చెప్పే పాఠం మీద దృష్టి ఉండదు. వాడు అలాంటి బొంగరం ఆట ఆడుకుని బడి నుంచి ఇంటికి వచ్చి అది ఇలా ఇసుకలో తిరుగుతోందట. ఆ తిరుగుతున్నప్పుడు ఏవో పిచ్చి పిచ్చి గీతలు ఏర్పడుతున్నాయి. ఇది బడికి వెళ్ళలేదు, పుస్తకం పట్టుకోలేదు, ఎటులో వచ్చేనో దీనికి ఇంత చదువు అన్నాడు. ఎంత అందమైన భావన ఇది. పిల్లల మనస్తత్వంతో ఆలోచిస్తే ఈవేళ పాఠ్య ప్రణాళికలను నిర్వహించేటువంటి విజ్ఞుల దగ్గర నుంచి ఆలోచించండి. ఒక బొంగరం తిరగాలంటే 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి అభికేంద్ర బలం, 2 అపకేంద్ర బలం. వీటిని ఇంగ్లీష్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటారు. అభికేంద్ర బలం అపకేంద్ర బలం ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నంతసేపే బొంగరం తిరుగుతుంది. గాలి యొక్క రాపిడి వల్ల అభికేంద్ర బలం స్థాయి తగ్గితే కొంతసేపు తిరిగిన తర్వాత బొంగరం కింద పడిపోతుంది. కనుక ఎక్కడో ఇంటర్మీడియట్లోనో బిఎస్సిలోనో చెప్పేటువంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనబడే అభికేంద్ర బలం అపకేంద్ర బలానికి ఒక 3వ క్లాసు కుర్రాడి యొక్క మేధను సమాయత్తం చేస్తున్న వెంకట పార్వతీశ్వర కవుల దార్శనికతకు ఎన్ని జతలు ఇవ్వాలి మనం, ఎన్ని జోతలు చెప్పినా సరిపోదు. అటువంటి మహనీయులు అద్భుతమైన రచనలు అందించినటువంటి వాళ్ళు వ్యక్తులు. అలా ఇంకొకసారికి వెళ్తే కొంచెం సమయం దగ్గర పడుతుంది కాబట్టి కొన్ని మధ్యలో స్కిప్ చేస్తాను. ఏకాంత సేవ అనేది వీళ్ళ శిఖరాగ్రం మీద కూర్చోపెట్టింది. నిజానికి శతాధిక 150, 170 దాకా గ్రంథాలు రాసిన వాళ్ళు అన్ని రకాల ప్రక్రియల్లో. కానీ వీళ్ళ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఏకాంత సేవ. మనం సాధారణంగా ఈ మాట వినగానే ఏమనుకుంటామంటే గుడిలో సుప్రభాత సేవ, పవళింపు సేవ, ఏకాంత సేవ అనుకుంటాం. అటువంటి ఏకాంత సేవ కాదు. దీంట్లో ఒక నాయిక ఉంది, ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరి నాయక అంటే మనమే. మనలో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఒక జీవాత్మ ఉన్నది. ఈ జీవాత్మ ఒక ఆధ్యాత్మికమైన దృష్టితో ఆలోచించడం మొదలు పెడితే ఆ పరమాత్మలో ఎప్పుడు సంలీనం కావాలని ఆలోచిస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మ అక్కడ ఉన్నటువంటి పరమాత్మలో సంలీనం కావడానికి పడేటువంటి వేదన ఏదైతే ఉందో అది ఏకాంత సేవ పెట్టారు. దీనికి ఆ పెద్దాడ రామస్వామి గారు అద్భుతమైనటువంటి ముందు మాట రాశాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ముందు మాట రాశాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే వెంకట పార్వతీశ్వర కవుల కన్నా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వయసులో చాలా చిన్నవాడు, 15-20 ఏళ్ళ చిన్నవాడు వాడు. ఎప్పుడైనా నేను పుస్తకం రాస్తే నా పుస్తకానికి నాకన్నా పెద్దవాళ్ళు నాతో సమవయసులో ఏ రెడ్డి గారినో మరొకరినో అడిగి నా పుస్తకానికి ముందు మాట రాయండి అని అడుగుతాం. ఎందుచేత అప్పటికే ఆ సాహిత్యంలోనూ ఇతరత్రాను వాళ్ళు యొక్క స్థితి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదం నా పుస్తకాన్ని కొంచెం పైకి తెస్తుందని ఆలోచన. కానీ నాకంటే చిన్నవాడు ఇంకా పూర్తిగా తన స్థాయిని నిర్మించుకోని వాడి చేత నా పుస్తకానికి ముందు మాట రాయించినటువంటి సందర్భం సాహిత్య చరిత్రలో లేదు. అది లిఖించినటువంటి వ్యక్తులు వెంకట పార్వతీశ్వర కవులు. వాళ్ళకన్నా చిన్నవాడైనా దేవులపల్లి కృష్ణశాస్త్రి చేత ముందు మాట రాయించారు. చాలా అద్భుతంగా రాస్తాడు. అది చదవాలి మీరు అందరూ ఎప్పుడైనా. ఆయన ఒక చోట అంటాడు, వంగభాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో, వంగభాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో, ఆంధ్ర భాషకు వీరి ఏకాంత సేవ అట్టిది అంటాడు ఆయన. దీన్ని ఒక ఎపిటాపిక్ వాక్యంగా మనం చెప్పుకునేటువంటి వాక్యం అన్నమాట. సాహిత్య చరిత్రలో ఏకాంత సేవతో పాటు సమాంతరంగా నిలిచిపోయిన వాక్యం ఆయన చెప్పిన మాట. ఆ రకంగా తమకన్నా చిన్నవాడైనా కూడా
రాయించడం అనేది మహాకవుల దార్శనికత. వీడు ఎప్పటికో పెద్దవాడు అవుతాడు. నిజంగా మరి కృష్ణశాస్త్రి గారు మనం అందరం నమస్కరించవలసిన మహాకవి స్థితికి వెళ్ళిపోయినవాడు కదా. ఆ స్థితిని వాళ్ళు ఎప్పుడో గమనించారు, వాళ్ళు అంచేత రాయించారు అన్నమాట. అక్కడ నాయికులు వీళ్ళే కదా. ఎప్పుడైనా కూడా ఈ జీవాత్మ మనం ఆ రకమైన ఆవిధ్యంలో పడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తాడు, ఏమిటి ఇది అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సంలీనం కోసం. మనం సాధారణంగా పూజ చేస్తున్నప్పుడు కూడా పూజకు కావాల్సిన సంభారాలని సమకూర్చి పెట్టుకుంటాం. ఆ స్వామి వస్తాడు, అవన్నీ ఆరగిస్తాడు, తింటాడు అని. ఏది నీకిష్టమో ఎరుగనుగాన, ఏది నీకిష్టమో ఎరుగనుగాన, ఎప్పుడేది వలయునో తెలియనుగాన, ఏది నీకిష్టమో ఎరుగనుగాన, ఎప్పుడేది వలయునో తెలియనుగాన, ప్రణయ మందిరములో పడమటి ఇంట శాంత శృంగార పూజా వేది చెంత, నెలవంక దొన్నెలో నిర్మలామృతము, నెలవంక దొన్నెలో నిర్మలామృతము, తెలిదమ్మె గిన్నెలో తేనె పానకము, చిగురు పళ్ళెరములో క్షీరోదనం, అలరుదో ఇంట తీయనిదోర పండ్లు. బాపు గారి సినిమాలో శబరి గుర్తు రావటంలా, ఎక్కడి ఈ ప్రభావం, అక్కడి నుంచి వచ్చిన ప్రభావాలు ఇవన్నీ. చిగురు పళ్ళెరములో క్షీరోదనం, అలరుదో ఇంట తీయనిదోర పండ్లు, సమకూర్చి ఉంచితి చాలసేపాయే, సమకూర్చి ఉంచితి చాలసేపాయే, హృదయేశ ఇటులైన ఎటులోర్తుదాన. అలా పరితపించిపోతుంది జీవాత్మ నాయకిగా. అలసి వచ్చితివే మొయ్యని, ఇంటికి అతిథి రాగానే ఇవాళ వేసవకాలం వస్తే మనం వెంటనే ఫ్యాన్ వేసి అక్కడ కూర్చోపెట్టి చల్లటి మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చి, మన ఇంట్లో ఫ్యాన్లు లేకపోతే ఇప్పుడు ఉన్నాయనుకోండి, ఆ రోజుల్లో చిన్న విసునికర్ర విసిరితే ఏమంటే బాగున్నారా, ఎప్పుడు వచ్చారు మద్రాసు, ఇవన్నీ అడుగుతాం కదా. అతిథిని ఆహ్వానించినట్టుగా పరమాత్మను ఆహ్వానించేటువంటి జీవాత్మని ఎంత సుందరంగా వాడు కళ్ళ కట్టిస్తారంటే, అలసి వచ్చితివే మొయ్యని జాలి నుండి, చలువ పన్నీటిచే చరణముల్ గడిగి, అలరుదు వలువచే అడుగుల నొత్తి. ఇవన్నీ ఒక అతిథికి మనం చేసేటువంటి సామాన్యమైనటువంటి క్రియలు. అరవిరి గద్దెపై ఆసీను చేసి, ఫలరసంబులతోడ పానీయమొసగి, చక్కని నెమ్మేన చందనం బలది, చక్కని నెమ్మేన చందనం బలది, తనివార కర్పూర తాంబూలమిచ్చి, శ్రమవాయజేయగా సరసను చేరి, విరజాజి సురటీల విసరుచునుండ, ఇంద్రజాలము చేసి ఏగుట. ఇంత చేస్తూ సమ్మోహనంలో పడిపోయింది నాయకుడు, వెళ్ళిపోయాడు. ఇంద్రజాలము చేసి ఏగుట నీకు న్యాయమై తోచెనే జీవితేశ. ఇంత సమ్మోహనంలో పడిపోయి స్వామి దాంట్లో పెడితే ఆయన చక్కగా జారుకున్నాడు ఇవన్నీ చేస్తే. అంతే కదా పరమాత్మ చేసేటువంటి లక్షణాలు. ఇంకొక గొప్ప మాట ఏంటంటాడంటే, ఎవరైనా ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు, బాలమురళీ కృష్ణ గారు పెద్దవాడు వస్తే మనం ఆయన చూస్తూ అయ్యో ఆయన కోసం మనం సిద్ధమై ఉన్నాం, ఆయన రాగానే బొకే ఇద్దాం, ఆయన రాగానే శాలువా కప్పుదాం, ఆయన దగ్గర దండ వేద్దాం, ఈ గొడవ ఉంటుంది. కానీ అలా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి బాలమురళీ కృష్ణ చూస్తాం ఎప్పుడైనా? ఓ విశ్వనాథ్ గారిని అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాం. పెద్ద ఆయన మన ఇంటికి వచ్చాడు కాబట్టి దండ వేసి శాలువా కప్పి అదేదో చేసి మన ఇంట్లో చేసిన స్వీట్ ఆయనకి పెట్టి, ఇలాంటివే చూస్తాం మనం.
కానీ నాయక దగ్గరికి నాయకుడు వచ్చాడు. ఆమెకు కూడా మనం వాళ్ళు ఒకటే కదా, జీవాత్మలమే కదా. విరిదండ మెడలోన వేయుటే గాని కన్నారని మూర్తి కాంచనే లేదు. అంత ఇదిగా వస్తే ఆ స్వామి మొహం చూడడం మానేసి దండేద్దామని కూడా ఏంటి. విరిదండ మెడలోన వేయుటే గాని కన్నారని మూర్తి కాంచనే లేదు. ప్రణమిల్లి అడుగుల పడుటయే గాని చేతులారంగ సేవ చేయనే లేదు. నినుగాంచి ముగ్ధనై నిల్చుటే గాని నినుగాంచి ముగ్ధనై నిల్చుటే గాని ప్రేమదీరగ పల్కరింపనే లేదు. ఏమేమో మనసులో ఎంచుటే గాని తిన్నగా నా కోర్కి తెలుపనే లేదు. బోధంబులో సుక్తి పొడసూపబోలు కనులలో చూపులో కావిరుల్ గ్రమ్మె మనసులో తెలివిలో మరపులు తోచె. అంతటి మూర్తి కనపడితే ఈ ఉన్న ఇది కూడా పోయింది. అంతే కదా, స్పృహ మనం కోల్పోతాం. ఆనందమందుటే అపచారమనుచు. ఆ మూర్తిని చూడగానే కలిగే ఆనందం కూడా అపచారం అయిందా? ఆనందమందుటే అపచారమనుచు అవశనయుండుటే అపరాధమనుచు మది నుంచి రీతి మాయలు చేయ భావ్యమై తోచనే ప్రాణేశని. ఇలాంటి అద్భుతమైన ఖండికలు నిండిపోయినటువంటి నాయకులుగా ఉన్న జీవాత్మ పరమాత్మల సంలీన వేదన ఏకాంతసేన. అలా అద్భుతమైన గ్రంథాలు రాస్తూ ఆ తదనంతరం వాళ్ళు రామాయణం కూడా మొదలుపెట్టారు. అది కూడా రాజావారి కోరిక మేరకు. అక్కడెక్కడో వాల్మీకి రామాయణం అంటాం, కంబరామాయణం అంటాం, మొల రామాయణం అంటాం, రంగనాథ రామాయణం అంటాం. తెలుగు వాళ్ళ పేరు చెప్పుకోవడానికి మహాకవులు మీరు కూడా ఎందుకు రాయరని అడిగితే వాళ్ళ కోరిక మీద అధ్యాత్మ రామాయణాన్ని శ్రీమద్ రామాయణం అని మొదలుపెట్టారు. అయితే అది సంపూర్తి కాలేదు. సుందరాకాండ వరకు నడిచింది. సుందరకాండలో మనకి 68 సర్గలు ఉంటే వాల్మీకి రామాయణంలో 16 వాళ్ళు తెనుగు చేశారు. దాదాపు 553 పద్యాలు. అంతవరకు పూర్తయిన తర్వాత పార్వతీశం గారు మరణించడంతో దానికి వెంకట్రావు గారు కూడా ఇంకా దాని మీద దృష్టి సారించలేదు. బావ వెళ్ళిపోయాడు, మనం ఏం చేస్తాం అన్నట్టు. ఆ విధంగా అసంపూర్ణంగా ఆగిపోయింది. కానీ పార్వతీశం గారి పెద్దబ్బాయి అచ్యుతరామచంద్రమూర్తి గారు తరువాతి కాలంలో దాన్ని పూర్తి చేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మాత్రం బాలకాండ, అయోధ్యకాండ ఈ రెండింటిని మాత్రమే ముద్రించారు. తదుపరి వచ్చినటువంటి ఏ అంశాన్ని వాళ్ళు ముద్రణకి తీసుకోలేదు. ఆ రకంగా రామాయణం కూడా వాళ్ళ పేరిట ఇవాళ తెలుగు జాతికి అందుతూ ఉన్నది. ఇలా శతాధికమైనటువంటి గ్రంథాలు చేసి భావ కవితా యుగంలో ఆయన ఒక మాట అంటాడు, ఇక్కడ ఒకటి చెప్పి ముగిస్తా. ఆసంట జానకిరామ్ అని ఆ పేరు మీరు మద్రాసు వాస్తవ్యులకు చాలా మందికి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రసార శ్రవ్య మాధ్యమాలలో చాలా గొప్ప కృషి చేసినటువంటి వ్యక్తి. ఆకాశవాణిని కూడా పనిచేశారు, మద్రాసు ఆకాశవాణి. ఆయన ఈ ఏకాంత సేవ అంటే కొంతమందికి ఎలాంటిదంటే, అమరేంద్ర గారు అని ఉండేవారు. ఆయన పేరు సిఎస్ శాస్త్రి, ఇంగ్లీష్ ప్రొఫెసర్, గుంటూరులో ఉండేవారు. ఆయన ప్రతిరోజు నిద్రపోతూ తలగడా కింద ఏకాంత సేవ పుస్తకం పెట్టుకుని నిద్రపోయేవాడు. అంటే ఒక పద్యం చదువుకోవడం, చదివిన తర్వాత ఈ పుస్తకం తరగడా కింద పెట్టుకోవడం, నిద్రపోవడం. ఇది స్వయంగా ఆయన నాతో చెప్పారు మాట. నేను దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల పాటు ఇది చేశానయ్యా, నా తలగడా కింద ఏకాంశం ఉండేది. అలా ఆసంట జానకిరామ్ గారు సార్ అన్నాడు ఆయన, ఇన్నాళ్ల జీవితంలో ఎన్ని వేల పుస్తకాలు చదివానో ఇంగ్లీష్లో, తెలుగులో.
చాలా గొప్పవాడు ఆజంట జానకిరామ్. కొంతమందికైనా తెలిసి ఉంటుంది ఆ పేరు. ఇన్నాళ్ల జీవితంలో ఎన్ని వేల పుస్తకాలు చదివాను ఇంగ్లీష్లో, తెలుగులో. కానీ అవన్నీ ఒక ఎత్తు, ఈనాడు నేను చదివి అనుభవించిన ఏకాంత సేవ ఒక ఎత్తు. సూర్యోదయపు వేళ సింహాచలం కొండ మీదికి ఎక్కుతూ రాత్రి కురిసిన మంచు నిలిపిన వెండి ముత్యాలతో మెరిసిపోయే పోక మొక్కల మధ్య రాత్రి కురిసిన తర్వాత ఆకుల మీద నిలబడిందంతా కొంచెం ముత్యంలాగే ఉంటుంది. అది ఇది సింహాచలం కొండ. ఒక 70-80 ఏళ్ల క్రితం మీరు ఆలోచిస్తే గుర్తొస్తుంది ఆ చిత్రం, ఇప్పటిది కాదు అది. సూర్యోదయపు వేళ కొండ ఎక్కుతూ రాత్రి కురిసిన మంచు నిలిపిన వెండి ముత్యాలతో మెరిసిపోయే పోక మొక్కల మధ్య ఏదో విద్యుత్ ప్రభాపుంజమిపుడు తోచి, ఏదో దివ్య వాద్య స్వనమిపుడు తోచి, ఇవన్నీ ఏకాంత సేవల వాక్యాలు అని ఏకాంత సేవలోని పంక్తులు అనుకుంటూ తన్మయుడైపోయేవాడిని. ఇది ఆయన చెప్పిన మాట. అలాగే ఇంత ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ గారు. ఒక రకంగా కల్పలత వీళ్ళిద్దరినీ కలిపింది అని. అదే సాంఖ్యాయన శర్మ గారికి వీళ్ళు ఏకాంత సేవ రాశారు మహానుభావాన్ని చెప్పినవాడు మళ్ళీ ఆచంట జానకిరామ్ గారే. చక్రం ఎక్కడ పూర్తయిందో చూడండి. మహాపండితుడు ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ గారికి ఏకాంత సేవతో పరిచయం కలిగించిన ఖ్యాతి నాది అని రాసుకున్నాడు ఆయన. మరునాడు జనమంచి శేషాద్రి శర్మ గారికి ఈ కొత్త కావ్యం చదివి వినిపించారంటే, ముందు రోజు ఒకసారి ఆయనకి వినిపిస్తే ఎంత ప్రభావితుడైటంటే, మర్నాడు పొద్దున్నే జనమంచి శర్మ గారు వస్తే ఆయనకి మొత్తం కావ్యం చదివి వినిపించాడు. అంతటి ప్రభావవంతమైనటువంటి కావ్యం. అలాగే దేవులపల్లి వారు కూడా దీని గురించి అంటూ, అసలు మనకి వెంకట పార్వతీశ్వర కవుల యుగమని ఒకటి ఉన్నది. వాళ్ళిద్దరి పేరు మీద మనం సాధారణంగా నుండి ఆధునిక కాలం వచ్చిన తర్వాత గురజాడని యుగకర్తగా చెబుతాం. నారాయణ రెడ్డి గారు లాంటి వారి యుగకర్తలు శ్రీశ్రీ కూడా అని చెబుతాడు. అది ఒక రకమైన అభ్యుదయ కవిత్వం వ్యవహారం. కానీ భావకవిత్వం ప్రచలితంగా సాగేటువంటి రోజుల్లో ఆధునిక కాలంలో సాహిత్యంలో వెంకట పార్వతీశ్వర కవుల యుగమని ఒకటి ఉన్నది అని చెప్పినవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. 25 ఏళ్లకు పూర్వం, ఇప్పుడు 25 ఏళ్ళు కాదు, ఆయన చెప్పిన నాటికి 25 ఏళ్ళు, అదొక 60-70 కలిపితే 100 ఏళ్ళు దగ్గర అవుతుంది. 25 ఏళ్లకు పూర్వం ఆంధ్రలోకంలో వెంకట పార్వతీశ్వర కవుల ప్రభావం ఎంత అధికంగా ఉండేదో ఇప్పుడు గ్రహించడం కష్టం. అప్పుడు ఎందరో నవకవుల మీద వీరి పలుకుబడి ప్రసరించింది. నా కవితాలయంలోనూ ఒక గవాక్షం వీరు తెరిచారు. ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నమాట. అంచేత భావకవిత ప్రవర్తకుడు దేవులపల్లి అని మాట్లాడుకునే మనం వారిపైన కూడా ప్రభావం చూపినటువంటి వ్యక్తులు వెంకట పార్వతీశ్వర కవులని చరిత్ర గుర్తించే స్థితిని కల్పిస్తున్నాడు ఆయన. అనవరత సాహచర్యం వల్ల ఈ కవులలో క్రమక్రమంగా ఒకరి ప్రకృతి ఒకరిని ఆవహించి, నా మనస్తత్వం నా పక్కవాడిని కూడా ఆహ్వానించడం అనేది, ఆవహించడం అనేది ఎంత ఏకం కావాలో జాగ్రత్తగా గమనించాలి. ఒకరి ప్రకృతి ఒకరిని ఆవహించి, ఒకరిలోనికి ఒకరు ప్రవేశించి, ఎవరు ఎటువంటి వారు పరమాత్తుల పరిశీలనం కూడా పసికట్టలేనట్టుగా ఇద్దరూ సమగ్రంగా వికసించి సరిగ్గా ఒక్క మహాకవే అయి ఊరుకున్నారు. స్వస్తి. మరొకసారి మన కరతాళ ధ్వనులతో వారి పట్ల మన గౌరవాన్ని చాటుకుందాం. గారికి నాకు దాదాపుగా ఒక 25-30 మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక 10-12 మంది ఫోన్ చేశారు. పేర్లు కూడా చెప్పగలను, సమయం లేదు కనుక. ఎస్వి రామారావు గారు, వడ్లమాని దుర్గ గారు, ఇంకా విజయవాడ నుంచి కొప్పర్తి రాంబాబు గారు, ఇంకా చాలామంది నాకు వెంటనే గుర్తు రావటం లేదు. వాళ్ళందరూ చెప్పింది ఈరోజు స్వయంగా అనుభూతి చెందాను.
చాలా మంచి ఉపన్యాసకుల వారిని, సాహితీవేత్తని మీరు ఆహ్వానించుకుంటున్నారు. చాలా సంతోషం. వారు ప్రవాసాంధ్రులకు సరిగ్గా, చక్కగా, నిదానంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా, సరళంగా ప్రసంగిస్తారు. మీరు 10 కాలాల పాటు గుర్తుంచుకుంటారు అని వాళ్ళు చెప్పిన దాన్ని పూర్తిగా ఈరోజు మనం అందరం కూడా అనుభూతి చెందాము. రెండో విషయం, వెంకట పార్వతీశ కవులని ఆవిష్కరింపజేసి మనకు పూర్తిగా వారి గురించినటువంటి వివరాలన్నింటినీ కూడా తెలియజేశారు. ఇందాక వారు మాట్లాడుతూ మన ఆరుద్ర గారు, ఇక్కడ మన పాండ్యబజార్లో ఉండిన ఆరుద్ర గారు వీరిని గురించి 3 నేరాలు చేశారు అని వారు ప్రస్తావన చేశారని అన్నారు. అందులో మూడవది వారికి శిష్యగణం ఏర్పాటు చేయలేదు అన్నది. చేయకపోతే ఏమి, వారసత్వంగా ఇటు బాలాంత్రపు వారి వైపు నుంచి కానీ, ఇటు ఓలేటి వారి వైపు నుంచి కానీ ఈ పాండిత్యం కొనసాగుతూనే ఉంది కదా. మీరు మీ తర్వాతి తరం వారు కూడా ఇలాగే మా వేద విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు పిలుచుకుంటే వచ్చి ప్రసంగం చేసే స్థాయికి వారిని మీరు తయారు చేస్తారని ఆశిస్తూ, శిష్యులు కాకపోయినా వారసత్వంగా వారి పిల్లలు మాయాబజార్లో ఘటోద్గజుడు చెప్పినట్లుగా వీరందరితోటి ఈ పాండిత్యం ఇలాగే కొనసాగుతూ ఉంది. వెంకట పార్వతీశ కవుల గురించి మనకు ఎంతో చక్కగా ప్రసంగం చేసి పెట్టినటువంటి ఓలేటి పార్వతీశం గారు భవిష్యత్తులో మళ్ళీ కొంత విరామం తర్వాత, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మరొక చక్కటి విషయంపై మళ్ళీ వచ్చి మాకు మరొక చక్కటి ప్రసంగం చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి మన కర్తాల ధ్వనులతో ఆహ్వానిద్దాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.